సిద్దిపేట ప్రాంతంలో సత్యాన్ని ఎరిగిన మీ పిల్లలు ఈరోజు సెమినార్ని ఏర్పాటు చేసి బైబిల్లో మీరు రాయించిన ఉన్నతమైన సంగతులు మీ పిల్లలకు నేర్పించాలి అన్న ఉద్దేశంతో ఈ కూడికను ఏర్పాటు చేశారు. తండ్రి, ఎవరు మీ వాక్యం వినాలి అని ఉద్దేశించి మీ పిల్లల్ని ప్రేరేపించి మరి కూడికను ఏర్పాటు చేశారు. రావలసిన వారు వచ్చారు. మీ పిల్లలకు మీ మాటలు అర్థం చేయించగలిగే జ్ఞానాన్ని నాకు అనుగ్రహించండి. కొద్ది నిమిషాలు నాకు తోడుగా సహాయంగా ఉండమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన విన్నపాలు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, చేరువచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు వారి నామంలో శుభములు, వందనములు తెలియజేస్తున్నాను. వేదికను అలంకరించిన దైవజనులకు కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని పిల్లలారా, మొదటి అంశంగా మానవ జన్మకు కృతజ్ఞత ఏది అన్నది ఈరోజు మనం ఆలోచించబోయే మొదటి అంశము. మానవ జన్మకు కృతజ్ఞత ఏది? దేవుని పిల్లలారా, సహజంగా మనుషుల్లో ఈ మధ్యకాలంలో పూర్తిగా కొరవడిపోయిన, పూర్తిగా కనబడని ఒక లక్షణం ఏంటంటే కృతజ్ఞత కలిగి ఉండటం. అసలు కృతజ్ఞత అంటే అర్థం ఏంటి అని ఆలోచిస్తే, జరిగిన లేదంటే పొందుకున్న మేలును జ్ఞాపకం ఉంచుకోవటమే కృతజ్ఞత. మనుషులు మనకి సహాయం చేసినప్పుడు, మనుషుల వల్ల మనకి ఏదైనా మేలు జరిగినప్పుడు జ్ఞాపకం పెట్టుకోవాలి. అలాగే పరమందున్న తండ్రి దేవుడు, ఆయన మన జీవితంలో ఎన్నో మేలులు చేస్తాడు. వాటన్నిటినీ గుర్తుపెట్టుకుని కృతజ్ఞత చెల్లించాలి. మనుషుల్లో మాయమైపోయిన ఒక లక్షణం వంటిది. ఒకప్పుడు పెద్దవాళ్ళలో ఉన్న ఆ నీతి, ఆ ధర్మం, ఆ కృతజ్ఞత. ఎవరైనా చిన్న సహాయం చేస్తే అది జీవితకాలం చెబుతూ ఉండేవారు. పలానా వ్యక్తి మనకి సహాయం చేశాడురా అని పిల్లలు కూడా చెప్పేవారు ఒకప్పుడు పెద్దవాళ్ళు. రాను రాను మానవ జాతిలో పొందుకున్న మేలుల పట్ల కృతజ్ఞత కలిగి ఉండటం అనేది పూర్తిగా సన్నగిలిపోయింది, కనబడటం లేదు. కృతజ్ఞత కాస్త కలిగి ఉన్న వాళ్ళు, లేదా కృతజ్ఞత గుణాన్ని కలిగి ఉన్న వాళ్ళు అక్కడక్కడ కొద్దిమందికి వెనక్కి కనబడినా, వారు ఏ విషయాల్లో కృతజ్ఞత చెప్తున్నారు అంటే, వాళ్ళకి అవసరం పడితే లేదా వాళ్ళకి అవసరానికి ఉపయోగపడతాడు అని అనుకుంటేనే కృతజ్ఞత కలిగి ఉంటున్నారు, అంతే. ఇప్పుడు రాజకీయ నాయకుల గురించి మీకు తెలియదు కాదు. రాజకీయ నాయకులు ఎలా మారిపోయారు అంటే, మీరు చూడండి, కొంతమంది ఎమ్మెల్యేలు ఉంటారు. ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీలో ఉంటాడు. పార్టీలతో సంబంధం లేదు. ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు జంపు. అంటే నన్ను ఈ పార్టీ మొదట చేర్చుకుంది, నాకు జీవితం ఇచ్చింది, నేను ఇందులోనే ఉండాలి. ఒకప్పుడు ఉండేది పాత వాళ్ళకి, అధికారులకి, నాయకులకి. ఇప్పుడు అది మనుషుల్లో ఉందంటే లేదు. ఎవరు అధికారం ఇస్తారంటే వాళ్ళు, ఎవరు పదవి ఇస్తారంటే వాళ్ళు, ఎవరు మంత్రి పదవి ఇస్తారంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతారు. అంటే కృతజ్ఞత లేదా, ఒక రకమైన ధర్మం, నీతి, ఇవి మనుషుల్లో కనపడటం లేదా అంటే కనపడటం లేదు. ఇక కాస్త మన ఇంట్లో జరిగే చిన్న చిన్నవి జ్ఞాపకం చేస్తాను. అంటే కృతజ్ఞత కొంతమంది ఎలా చెల్లిస్తారు అంటే, మన దగ్గర ఒక మంచి సాంప్రదాయం ఉంటుంది.
ఎవరైనా వాళ్ళ ఇంట్లో మంచి కూర వండుకున్నప్పుడు, చేపల కూర కానీ, మటన్ కూర కానీ, చికెన్ కూర కానీ, కూర మనకి పంపించారనుకోండి, ఆ కూర తినేసిన తర్వాత మనం ఏం చేస్తాం? వట్టి గిన్నె పంపిస్తారా, అందులో ఏవైనా వేసి పంపిస్తారా? ఏదో ఒకటి వేసి పంపిస్తారు. నేను ఒక చోట చూశానంటే ఒక తల్లిగారు బిస్కెట్లు వేసి పంపించింది. బిస్కెట్లు ఎందుకు వేసావమ్మా అంటే, ఎక్కడ వండుతావు నాయన ఇప్పుడు చికెను మటన్, మరి ఒట్టి గిన్నె ఇవ్వకూడదు కదా. మిక్చర్ వేసిన వాళ్ళని చూశాను, బిస్కెట్లు వేసిన వాళ్ళని చూశాను, లడ్డూలు వేసి ఇచ్చిన వాళ్ళని చూశాను. అంటే ఏదో ఒకటి వాళ్ళు మాకు చేశారు కనుక మేము వాళ్ళకి ఏదో ఒకటి చేయాలి. దీన్నే ఏమంటారు? కృతజ్ఞత కదండి. మనం ఏదైనా మేలు పొందుకుంటే దాన్ని జ్ఞాపకం ఉంచుకొని అవతల వాళ్ళకి ఏదైనా మనం చేయటమే కృతజ్ఞత. వెరీ గుడ్. మరి ఈ కృతజ్ఞత దేవుడి పట్ల మనుషులకు ఉన్నదా? దేవుడికి ఏమైనా మనుషులు కృతజ్ఞత చెల్లిస్తున్నారా? ఇక్కడ మీకు డౌట్ రావాలి. ఏమంటే మాకు కూర ఇచ్చిన వాళ్ళకి మేము కూర ఇస్తాము, లేదంటే మనకి ఏదైనా అప్పు ఇచ్చిన వాళ్ళకి మేము అప్పిస్తాము, మాకు ఏదైనా దానం చేసిన వాళ్ళకి తిరిగి మేము మా వల్ల అయిన దానం అవతల వాళ్ళకి చేస్తాము, మాకు మనుషులు చేశారు కనుక మేము చేస్తున్నాము. దేవుడికి కృతజ్ఞత చెల్లించడానికి దేవుడు ఏం చేశాడు? ఇదే చాలా మందిలో ఉన్న ప్రశ్న. అసలు దేవుడికి ఎందుకు కృతజ్ఞత చెల్లించాలి అని అనుకుంటున్నారు. అసలు ఒక విషయం మర్చిపోయారండి మానవ జాతి. కృతజ్ఞతను చెప్పటానికి అవతల వ్యక్తినికి సహాయం చేశాడు అంటే, అసలు ఆ వ్యక్తిని చేసింది, ఆ వ్యక్తిని పుట్టించిందే ఎవరు చెప్పండి? దేవుడు. అసలు నీకు జన్మంటూ ఇచ్చి ఈ లోకమును చూడడానికి కారకుడు ఎవరు? దేవుడు. దేవుడు పుట్టించకపోతే ఈ లోకం అంటూ ఒకటి ఉందని మనకేమైనా తెలుసండి? మీరు బాగా ఆలోచించండి లోతుగా. ఈ లోకం ఉందని, ఈ లోకంలో భారతదేశం ఉందని, భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం ఉందని, ఆ తెలంగాణలో సిద్దిపేట అనే ఒక ఊరుందని, ఆ ఊరిలో మనం పుడతామని ఏవైనా మన చేతుల్లో ఉన్నాయా? బాగా ఆలోచించండి. అంటే ఈ జన్మ, ఈ జీవితం పరలోకంలో ఉన్న కన్న తండ్రి మన మీద మమకారంతో, మన మీద ప్రేమతో ఆయన కొరకు ఈ జీవితాన్ని ఇచ్చాడు. ఈ జీవితం ఎంత బాగుంటుంది అని మీరు ఆలోచిస్తానండి. ఒకసారి మన కళ్ళ ముందున్న జీవుల జీవితాలు చూసుకుని మన జీవితాలు చూసుకుంటే అసలు మన జీవితం ఎంత బాగుందా అనిపిస్తుంది. జీవులు జీవిస్తున్న జీవన విధానం చూడండి. మీ ఇంటి ముందుంటే ఒక ఆవు కానీ గేదె కానీ, వాటి పరిస్థితి ఏంటి చెప్పండి? రాత్రి ఎక్కడ పడుకుంటాయి అవి? ఆరు బయట కటిక నేల మీద తెల్లవార్లు తోకతో దోమలు కొట్టుకుంటూ ఉంటాయి. మనం ఎక్కడ పడుకుంటాం? ఇంట్లో కింద పడుకుంటారా? బెడ్ పైన మెత్తటి పరుపు, పైన ఒక ఫ్యాన్ తిరుగుతూ ఉండాలి, ఆల్ అవుట్ ఆన్లో ఉండాలి, ఏ సౌండ్లు రాకుండా డోర్లు వేసేయాలి. నైట్ టైం హెవీ లైటింగ్లో నిద్ర పట్టదు కనుక పెద్ద లైట్ తీసేసి ఏ లైట్ వేయాలి? బెడ్ లైట్ వేయాలి. ఎన్ని అరేంజ్మెంట్లు చేసుకున్నాడండి మనిషి పడుకోవడానికి. ఇంత హాయిగా నిద్రపోతాడు. తెల్లవారు లేచేసరికి మళ్ళీ అవే లేపుతాయి. కోడి కొక్కరొక్క అంటే ఏమైంది? తెల్లారింది, లేపింది మళ్ళీ. పక్షులు ఏమండి, ఇప్పుడు ఈ సిటీ ప్రపంచంలో పక్షులన్నీ నాశనం అయిపోయినాయి, కానీ ఒకప్పుడు తెల్లవారింది అనడానికి పెద్దవాళ్ళకి సింబల్ ఏంటంటే పక్షులు అరిచేవి. అవి అరవగానే తెల్లారిపోయిందని పెద్దవాళ్ళు లేచిపోయేవారు. వాళ్ళ గడియారాలు, వాచీలు అప్పుడు ఏమి లేవు కదా. నిజంగా మనం ఎంత హాయిగా నిద్రపోతున్నాం, ఎంత హాయిగా ఉంటున్నాం ఇళ్ళలో, ఎంత మంచి ఆహారాలు తింటున్నాం, ఎంత మంచి వస్త్రాలు వేసుకుంటున్నాం, ఎంత హాయిగా మనం జీవిస్తున్నాం. ఒకసారి పక్షి జీవితం చూడండి, ఒకసారి ఆవు జీవితం చూడండి, ఒకసారి గేదె జీవితం చూడండి. అవి పడుతున్న కష్టాలు చూడండి, మనం అనుభవిస్తున్న సుఖాలు చూడండి. వర్షాకాలం వచ్చిందనుకోండి, అసలు బయటికి రాము మనం. విచిత్రం ఏంటంటే ప్రార్థన ఉందన్నా కూడా రాము. కానీ ఆవు కానీ గేదె కానీ వర్షాకాలంలో ఎక్కడ కట్టేస్తారు చెప్పండి? బయట. ఆరు బయట తెల్లవార్లు దానిపైన వాన కురుస్తున్నా అలాగే ఉండిపోతుంది. అది తడుస్తూ, వర్షానికి తడుస్తూ, ఎండకి ఎండుతూ, చలికి అలాగే గజగజ వణుకుతూ
తెల్లవారేసరికి మనిషికి ఇవ్వాల్సిన పాలు ఇచ్చేస్తుంది, తెల్లవారేసరికి మనుషుల కోసం చేయవలసిన పని అది చేస్తుంది. సృష్టిలో నుండి జీవుల కంటే మనిషిది శ్రేష్టమైన జన్మ, మంచి జన్మ. వాటికి మాటలు లేవు, మనకి మాటలు ఉన్నాయా? ఉన్నాయి. వాటికి ఆలోచన లేదు, మనకు ఆలోచన ఉందా? ఉంది. వాటికి బుద్ధి తక్కువ, మనకి బుద్ధి ఎక్కువ. అన్నిటిలోనూ శ్రేష్టమైనదిగా గొప్పగా ఈ జన్మ మానవులకు దేవుడు అనుగ్రహించాడు. ఈ జన్మ పట్ల మనుషులకు ఏమైనా కృతజ్ఞత ఉందా? ఇంత గొప్ప జీవితం నాకు ఇచ్చారేంటి తండ్రి. తండ్రి గర్భం నుండి సుమారు 3 కోట్ల శుక్రకణాలు బయలుదేరితే, మనతో పాటు, నీతో పాటు, నాతో పాటు 3 కోట్ల శుక్రకణాలు బయలుదేరితే, ఆ 2 కోట్ల చిల్లరలలో ఏమండి ఆ శుక్రకణాలు అన్నీ వద్దనుకుని దేవుడు ఆ పరుగు పందెంలో నిన్ను నన్ను గెలిపించి తల్లి అండంలోనికి చేర్చి, ఆ తల్లి అండంలో మనం పిండంగా మారిన తర్వాత దేవుడి చక్కటి రూపాలను కట్టాడే. అసలు దేవుడు ఇంత కష్టపడ్డాడు నా జన్మ గురించి. నేను ఈ భూమి మీదకి రాకమునిపై నా కోసం 6 దినాలు కష్టపడి అనంత విశ్వాన్ని చేసి, నేను ఏ కష్టము భూమి మీద పడకూడదు అని, తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్టలు, త్రాగడానికి నీళ్లు, పీల్చుకోవడానికి గాలి, అనుభవించడానికి ఎన్నో రుచులు, ఇవన్నీ దేవుడు ఎందుకు చేశాడు మనుషుల కోసం అంటే, మనుషులంటే దేవుడికి ప్రేమ. మరి ఇన్ని చేసిన దేవుడికి మనిషి తిరిగి చేస్తున్న కృతజ్ఞత ఏముంది? ఆయనకి ఏం చేస్తాడండి మనిషి? కనీసం ఇవి చేశాడు, నా కోసం కష్టపడ్డాడు అని కనీసం ప్రార్థన చేసేవాళ్ళు, ఆయన రాయించి కష్టపడి చాలామందిని ప్రాణాలు బలుగొని బైబిల్ను రాయిస్తే ఆ బైబిల్ చదివేవాళ్ళు కానీ, ఆ బైబిల్ దగ్గరకు వచ్చి సెమినార్లు పెడితే నేర్చుకునేవాళ్ళు కానీ, అసలు దేవుడి పట్ల మనుషులకి ఎక్కడుంది కృతజ్ఞత? మీరు ఆలోచించండి. బైబిల్లో నుండి నిజంగా ఒక మంచి భక్తుడు ఉన్నాడు, దావీదు. నిజంగా ఆయన మాట్లాడాడండి అద్భుతమైన మాట. మానవ జన్మకే కృతజ్ఞత చెప్పాలి మొదట. మనం ఎప్పుడు పెడతాం కృతజ్ఞత కూడికలు? ఎప్పుడు పెడతాం చెప్పండి? మనం ఎప్పుడు పెడతాం? ఉద్యోగం వచ్చినప్పుడు, పిల్లలు పాస్ అయినప్పుడు, పెళ్ళి కుదిరినప్పుడు, పంట బాగా పండినప్పుడు, అంటే మనకి ఏదో ఒక లాభం వస్తే మనం ఏం పెడతాం? కృతజ్ఞత కూడికి పెడతాం. కానీ ఇక్కడ భక్తుడు బైబిల్లో దావీదు గారు ఏమంటున్నారు ఒకసారి బైబిల్ తీయండి. 139వ కీర్తన చేయండి. 13, 14 వచనాలు చూడండి బైబిల్లో. కీర్తనల గ్రంథం 139వ కీర్తన 13వ వచనం. నా అంతర ఇంద్రియములను నీవే కలగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. ఇదిగో నీవు నన్ను కలగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఎంత బాగా రాశాడండి ఆయన దావీదు గారు. ఇంతకీ దావీదు గారు ఎందుకు కృతజ్ఞత చెల్లిస్తున్నాడట? ఏ విషయంలో నేను నీకు కృతజ్ఞుడిని అంటున్నాడు? ఏ విషయంలో నేను నీకు రుణపడి ఉన్నాను అంటున్నాడు అంటే, జాగ్రత్తగా చదవాలి. ఇది 13 ప్రారంభంలో ఏమన్నాడంటే, నా అంతరింద్రియములను నీవే కలగజేసితివి. అంతరింద్రియాలు అంటే లోపలుండే ఆర్గన్స్, లోపలుండే అవయవాలు, గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీలు, కాలేయం. ఏమంటే ఇవన్నీ ఎవరు చేశారు చెప్పండి? జీర్ణ వ్యవస్థ ఎవరు చేశారు? మెదడు. ఆ మెదడులో ఉండే సన్నటి నరాలు, రక్తం ప్రవహించడానికి రక్తనాళాలు, ఎముకలు, చర్మం, మాంసం, ఇవన్నీ ఎవరు చేశారు అంటే దేవుడు చేశాడు. ఇక్కడంటే నిజంగా దావీదు గారు పలికిన మాటలో ఉన్న ఆంతర్యం ఏంటంటే, నా అంతర ఇంద్రియములను నీవే కలగజేసితివి. వాటిని కలగచేసేవాడు మరొకడు లేడు. ఉన్నాడా? పోనీ బాహ్య అవయవాలు ఏమైనా పోయినాయి అనుకోండి, ఉదాహరణకి చెయ్యి పోయింది అనుకోండి, రీప్లేస్ చేయడానికి చెక్క చేయి దొరుకుతుందా? దొరుకుతుంది. లోపల గుండె పోయింది అనుకోండి, మరొక గుండె ఎక్కడైనా దొరుకుతుందా? ప్లాస్టిక్ గుండె కానీ,
రబ్బర్ గుండు కానీ ఎక్కడైనా గుండు రెడీగా ఉందా ఇది పోతే ఇంకోటి పెట్టుకోవడానికి? ఏమీ లేదు. కిడ్నీలు పోతే ఏమీ లేదు. చాలామందికి ఈ మధ్యకాలంలోనండి కరోనా తర్వాత ఊపిరితిత్తులు డ్యామేజ్ అయిపోయినాయి చాలామందికి. కరోనా రోగమే ఊపిరితిత్తులు డ్యామేజ్ చేయడానికి వచ్చింది. దానిని తగ్గించడానికి వేసిన మందుల వల్లట 50% ఊపిరితిత్తులు డ్యామేజ్ అయిపోయినాయి. వాళ్ళకి అస్తమాటు, దగ్గు, ఆయాసం. ఇది మీకు ఎందుకు చెప్పానంటే అంతర ఇంద్రియాలు అంత గొప్పవి. అవి చేసే పని అసలు భూమి మీద ఉన్న ఏ మిషనో పని చేయలేదు. అవి పని చేసినంత గొప్పగా, లేదంటే వాటిని దేవుడు అమర్చినంత గొప్పగా అవి పోగొట్టుకున్నా, అవి పాడైపోయినా ఎవ్వరు చేయలేరు. అది దావీదుకు అర్థమై అంటున్నాడు, నా అంతర ఇంద్రియములను నీవే కలగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. అంటే ఇప్పుడు దావీదు గారికి ఒకటి అర్థమైంది. నా తల్లి గర్భంలో సుమారు 270 రోజుల నుంచి 300 రోజులు నా దేహం అనే మహానిర్మాణం మీరు జరిగించారు కదా తండ్రి. దాన్ని ఒక్కసారి నేను చూస్తే, కింద చూసారు ఎంత బాగా మాట్లాడతాడో, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే, నీవు నన్ను కలగజేసిన విధము చూడగా. దేవుడి దయ వలన ఆయన ఏం చూశాడట? నీవు నన్ను కలగజేసిన విధానం. ఎలా కలగజేశాడు మనల్ని? అదే ఇందా చెప్పాను కదా, తండ్రి నుంచి 3 కోట్ల శుక్రకణాలు ప్రారంభమై వస్తే అందులో ఒక శుక్రకణాన్ని దేవుడు నిర్ణయించుకుని నిన్ను తీసుకెళ్ళి తల్లిలో పెట్టి ఒక రక్తపు ముద్ద. ఏమంటే నిజంగా ఆ శుక్రకణం అనేసరికి మన ప్రారంభం జస్ట్ ఒక బియ్యపు గింజంత ఆకారం. మన ప్రారంభం తల్లి గర్భంలో ఎలా ఉంటుందంటే బియ్యపు గింజంతా. ఆ బియ్యపు గింజన్న ఆకారాన్ని నెలలు పెరిగే కొలది పెద్ద రూపం చేశాడు. అవయవాలు నిర్మించుకుంటూ వచ్చాడు. చేతులు అమర్చాడు, కాళ్ళు అమర్చాడు, ముక్కు అమర్చాడు, నోరు అమర్చాడు, కళ్ళు అమర్చాడు, ఎముకలు, నరాలు, మొత్తం లోపల ఉన్న అంతరింద్రియాలు అన్నీ అమర్చుకుంటూ 10 నెలలు వచ్చేసరికి, 300 రోజులు వచ్చేసరికి ఒక మహానిర్మాణం దేవుడు చేశాడు. ఈరోజు టెక్నాలజీ అందుబాటులోకి వచ్చి మనం చూసేస్తున్నాం. మనకి వీడియోలు ఉన్నాయి కదండి, బిడ్డ ఎలా పెరుగుతాడని యూట్యూబ్లో కొడితే మనకి వీడియోలు ఉన్నాయా లేదా? ఈరోజు దినదినము అవయవాలు ఎలా అభివృద్ధి అవుతాయో చక్కగా వీడియోలు చేసి పెట్టారు ఈరోజు. అది చూసి కూడా మానవ దేహం ఎంత గొప్పదా, మానవ దేహాన్ని దేవుడు ఎంత గొప్పగా చేశాడా అని మనిషి ఆలోచించలేకపోతున్నాడు. కానీ ఏ టెక్నాలజీ లేని కాలంలోనే ఇక్కడ దావీదు గారు మాట్లాడితే ఎంత బాగా మాట్లాడుతున్నాడు అంటే, నీవు నన్ను కలగజేసిన విధానం, ఒక విధానంలో కలగజేశాడు. దీనికి ఒక పద్ధతి ఉంది. దేవుడు దేహాన్ని కట్టడానికి ఒక మెథడ్, ఒక పద్ధతి వాడాడు. అంతే కదండి. ఏది తయారు చేయాలంటే కదా ఒక పద్ధతి కదా. ఈ టేబుల్ తయారు చేయాలంటే ఒక పద్ధతి ఉంటుందా లేదా? చెక్కలు కొనాలి, ముందు వుడ్ కొనాలి, దాన్ని కట్ చేయాలి. కార్పెంటర్ ఎంత కష్టపడతాడో ఒక టేబుల్ చేయడానికి మీకు తెలుసు. అది పద్ధతి, ప్రాసెస్. ఒక మైక్ తయారు చేయడానికి పద్ధతి, ఒక సెల్ ఫోన్ తయారు చేయడానికి పద్ధతి. ప్రతిదానికి ఏ ప్రోడక్ట్ తయారవ్వాలన్నా ఒక ప్రాసెస్, పద్ధతి ప్రకారం తయారవుతాయి. దానికి కొంచెం టైం పడుతుంది, టైం తీసుకుంటుంది. కారు తయారు చేయాలంటే మీకు తెలియదు కాదు. ఇప్పుడు షోరూమ్కి వెళ్ళిన కారు ఇచ్చామంటే ఇవ్వడు. కారు ఆర్డర్ పెట్టాలి. ఎన్ని రోజులకు వస్తుంది? 3 నెలలు పట్టవచ్చు. అదే మంచి బ్రాండ్ అయి బాగా డిమాండ్ ఎక్కువ ఉంటే 4 నెలలకో 5 నెలలకో డెలివరీ ఇస్తాడు షాపు వాడు. మీరు అంతకాలం ఎందుకు తీసుకున్నారంటే, నువ్వు ఆర్డర్ ఇచ్చిన తర్వాత అక్కడ షాపులో వాడు ఏం తయారు చేస్తాడు? కారును తయారు చేస్తాడు. దానికి ఒక పద్ధతి ఉంది, టైం పడుతుంది. ఇక్కడ ఎంత బాగా రాస్తాడు చూడండి. చిన్న విషయం కాదు ఆయన మాట్లాడుతున్నది. నీవు నన్ను కలగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. మానవ దేహాన్ని చూస్తే దావీదు గారికి మొదట ఏమేసిందట? భయం. ఎందుకు భయం వేసింది? ఏమండి, మనిషిని ఇలా చూస్తే మనకేం భయం వేయదండి. ఒకసారి మీరు యాక్సిడెంట్లో అప్పుడప్పుడు మెదడు చితికిపోయిన వాళ్ళు, పొట్టలో నుంచి పేగులు బయటకు వచ్చేసిన వాళ్ళని చూడండి. వాళ్ళని చూడగా మనకి ఏమేస్తుంది? భయం వేస్తుంది. భయం వేస్తుంది. అమ్మో, లోపల ఇలా ఉంటుందా వ్యవస్థ, పేగులు బయటకు వచ్చాయి. మొన్న మధ్యకాలంలో మేము ఒక లైవ్ యాక్సిడెంట్ చూసామండి. రోడ్డు మీద మిడ్ నైట్లో సువార్తకి వెళ్ళి వస్తుంటే ఒక రోడ్డు పైన యాక్సిడెంట్ అయి చచ్చిపోయాడు. అప్పటికే వ్యక్తి రోడ్డు మీద ఇలా పడున్నాడు, డివైడర్ పక్కనే. మేము చూసి, దూరం నుంచి చూసి, ఏదో కుక్కలు చచ్చిపోతూ ఉంటాయి ఎక్కువగా హైవేల్లో,
దూరానికి జస్ట్ బ్లడ్ కనబడుతుంది, ఏదో కుక్క అనుకుని ఇలా సైడ్కి స్లో చేసి ఇలా సైడ్ తీసుకున్నాం. దగ్గరికి వచ్చేసరికి అండి మనిషి. విచిత్రం ఏంటంటే ఈ మెదడు మొత్తం చితికిపోయిందండి. సగం ఉంది, సగం ఎక్కడో ఎగిరిపడ్డది. మెదడు బయటకు వచ్చేసి ఉంది. చూడగానండి షేక్ వచ్చింది. అక్కడ రక్తం, ఆ మెదడు చూడగానే, సగం చితికిపోయిన ఆ తల చూడగానే చాలా భయం వేసింది. దావీదు గారు గట, నీవు నన్ను కలగజేసిన విధము చూడగా నాకు ఫస్ట్ భయం, నెక్స్ట్ ఆశ్చర్యం. వాట్ ఏ వండర్ తండ్రి, ఎలా చేశారు ఇది, ఎలా చేశారు? మీకు సంగతి చెప్తానండి, నిజంగా ఆశ్చర్యమే. మానవ దేహం మీకు తెలుసో లేదో, ఇప్పుడు ప్రజెంట్ అండి ఏ జబ్బు వచ్చినా కాస్త ట్రీట్మెంట్ చేసి కొద్ది రోజులు బ్రతకడానికి అవకాశం ఉందేమో కానీ హార్ట్ అటాక్ లాగా బ్రెయిన్ స్ట్రోక్ అని ఒకటి వస్తుంది. తెలుసో లేదు మీకు? బ్రెయిన్ స్ట్రోక్ అంటారు దాన్ని. అంటే ఏం జరుగుతుందంటే మన మెదడులో ఈ వెంట్రుక ఎంత లావైతే ఉందో, మన తల వెంట్రుక ఎంత లావైతే ఉందో ఆ సైజులో రక్తనాళాలు ఉంటాయి. అందులోంచి బ్లడ్ ప్రవహిస్తూ ఉంటుంది మెదడుకి. ఈ హై బీపీ ఎక్కువైపోయిన వాళ్ళకి ఆ మెదడులో ఒక నరం చిట్లిపోద్దండి. అది ఎలా లావుగా ఉబ్బిపోయి, వాటర్ పైపులో ఫోర్స్ ఎక్కువైనప్పుడు ప్లాస్టిక్ పైప్ ఎలాగ ఉబ్బిపోతుందో, ఈ బ్లడ్ ప్రెషర్కి, బీపీకి మెదడులో ఒక రక్తనాళం పగిలిపోద్ది. చిన్నది, మన వెంట్రుక సైజులో ఉంటుందండి. అది లోపల బ్లడ్ వెళ్తూ ఉంటుంది మెదడుకి. అది ఎప్పుడైతే పగిలిపోయిందో అందులోంచి బ్లడ్ వచ్చి మెదడంతా పడిపోతుంది. అప్పుడే ఏ నరం అయితే పగిలిపోయిందో, లెఫ్ట్ సైడ్ నరం పగిలిపోతే ఈ లెఫ్ట్ సైడ్ అంతా పనిచేయదు, రైట్ సైడ్ నరం పగిలిపోతే ఈ రైట్ సైడ్ అంతా పనిచేయదు, కాలు చెయ్యి ఆడవు, పక్షవాతం అంటారు, తెలుసు కదా. అది ఎప్పుడు జరుగుతుందంటే మెదడులో ఏదైనా నరం చితికిపోతే జరుగుతుంది. మీరు వెంటనే డాక్టర్ దగ్గర తీసుకెళ్ళండి, ఎక్కడో రేరుగా క్యూర్ అవుతారండి, రేరుగా బాగుపడతారండి. మిగతా వాళ్ళు ఎవ్వరికి కూడా బ్రతికే అవకాశాలు చాలా తక్కువ. ఎందుకు బ్రతికించలేరని శాస్త్ర ప్రపంచాన్ని అడిగితే, వైద్య ప్రపంచాన్ని అడిగితే వాళ్ళు చెప్పింది ఏంటంటే, మెదడులో ఉన్న అతి చిన్న నరమైన నరాన్ని బాగు చేయడానికి మా దగ్గర టెక్నాలజీ లేదు. నరం ఏ సైజులో ఉంది బాగు చేయడానికి? తల వెంట్రుక సైజులో ఉన్న నరాన్ని ఏం ఆపరేషన్ చేస్తారు వీళ్ళు? దాన్ని రీప్లేస్ చేయడానికి వీళ్ళ దగ్గర ఎక్విప్మెంట్ లేదు. అంత సన్నటి నరాన్ని ఎక్కడ పెడతారు మెదడులో? అది ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, ఎక్కడ కనెక్ట్ అయిందో తెలియదు, ఎక్కడ ఎండ్ అయిందో తెలియదు. సో డాక్టర్స్ ఏమి చేయరండి, జస్ట్ బ్రెయిన్ ఓపెన్ చేస్తారు, ఆ క్లాట్ అయిన బ్లడ్ని తీస్తారు, ఆ నరాన్ని కొంచెం నరం పగిలిపోయిందా ఉందా అని చెక్ చేస్తారు, ఆ బ్లడ్ అంతా క్లీన్ చేస్తారు, మళ్ళీ మూసేస్తారు మెదడుని. తర్వాత అతను కోమాలోంచి బయటకు వస్తాడు, లేదా అటు నుంచి అంటే కోమాలో ఉండి కొద్ది రోజుల తర్వాత చనిపోతాడు. ఇది ఎందుకు చెప్పాను తెలుసా మీకు? ఇప్పుడు అంత గొప్ప నిర్మాణం చేశాడు మన మెదడులో దేవుడు, దానిని బాగు చేయడానికి ఇప్పటికీ మనిషికి సాధ్యపడటం లేదు. అదే దావీదు గారు చూసి అంటున్నారు, నీవు నన్ను కలగజేసిన విధము చూడగా నాకు భయమును ఆశ్చర్యమును కలుగుచున్నవి. నెక్స్ట్ కింద ఏమన్నాడు? కింద తర్వాత మాట చదవండి, అక్కడ ఎంత బాగుందో. అందును బట్టి అంటే దేనిని బట్టి? నువ్వు కలగజేసిన మెదడు, నువ్వు కలగజేసిన గుండె, నువ్వు ఇచ్చిన ఈ రూపము, నువ్వు ఇచ్చిన ఈ నాలుక, నేను మాట్లాడుతున్న మాటలు, ఈ అందమైన రూపాన్ని బట్టి, ఈ చక్కటి జీవితం నాకు ఇచ్చినందుకు, అందును బట్టి. చూసారా పదం ఎంత బాగుందో? అందును బట్టి, నాకు ఇంతటి చక్కటి రూపాన్ని ఇచ్చావు కదా, అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు. అంటే ప్రతి మనిషి మొదట దేని విషయంలో దేవుడికి స్తుతులు చెప్పాలి? రోజు దేని విషయంలో చెప్పాలి? ఈ దేహాన్ని చూసుకొని మొదట దేవుడికి మనం ఏం చెప్పాలి? కృతజ్ఞత. ఏమంటే తెల్లవారు లేవగానే అందరూ చేసే ఒక పని ఉంటుంది. ఏ పని చేస్తారు చెప్పండి? మొహం కడిగిన వెంటనే, బ్రష్ అయిపోయిన వెంటనే మొట్టమొదట మనం ఎక్కడికి వెళ్ళాలి? అందరు ఎక్కడికి వెళ్ళిపోతారు చెప్పండి? పెద్ద పెద్ద బిగించారు బీరువాలకి. ఏటవి? అద్దాలు. నేను మొదట వెళ్ళిపోయిన ఆ రూపాన్ని అద్దంలో నేను ఏం చేయాలి? చూసుకోవాలి. చక్కగా చాలామంది చెకింగ్ అండి. కళ్ళు బాగున్నాయా, ముక్కు బాగానే ఉందా, మొహం మీద ఏమైనా మచ్చలు వచ్చాయా, హెయిర్ బాగానే ఉందా, తెల్ల వెంట్రుకలు ఏమైనా వచ్చేసాయా, వెంట్రుకలు ఏమైనా రాలిపోయాయా, ఎన్ని చెకింగ్లు చేస్తారండి తెల్లవారు అద్దాన్ని ముందుకు వెళ్ళిపోయి. అంత ప్రేమించుకుంటున్నారే ఆ రూపాన్ని, అంత ఇష్టపడుతున్నారే మీ రూపాన్ని, మీ దేహం అంటే మీకు అంత ఇష్టమే.
మీరు అంతగా ఇష్టపడుతున్న ఆ దేహాన్ని నిర్మించి మీకు ఇచ్చింది ఎవరు చెప్పండి? దేవుడు. ఎప్పుడైనా రూపాన్ని చూసుకుని, దేవా ఏం రూపం ఇచ్చారు తండ్రి, మీకు కృతజ్ఞతాస్తుతులు అంటారు ఎవరైనా? దేహాన్ని బట్టి దేవుడికి ఎవరైనా స్తుతులు చెప్పారా? చెబుతారండి? ఆ దేహానికి ఉద్యోగం వస్తే చెబుతాడు, ఆ దేహానికి ఏదైనా మేలు కలిగితే చెప్తాడు. అసలు దేహం ఇచ్చినందుకు ఎప్పుడు చెప్పావు దేవుడికి స్తుతి? కానీ దావీదు గారు మనలాంటోడు కాదు. ఏమంటున్నాడు? నా దేహం నాకు గొప్ప దేహాన్ని ఇచ్చారు తండ్రి, అందును బట్టి నేను నీకేం చెప్తున్నాను? కృతజ్ఞత. ఇప్పుడు అడుగుతానండి, మనిషి నీకు ఏదైనా సహాయం చేస్తే తిరిగి సహాయం చేసి నువ్వు కృతజ్ఞత చెప్పావు కదా. ఇప్పుడు దేవుడు దేహం ఇచ్చినందుకు దేవుడికి ఏ రూపంలో కృతజ్ఞత చెప్పాలి? ఇది తెలియలేదు చాలామందికి. కృతజ్ఞత చెప్పకపోగా మనుషులు ఎలా తయారైపోయారో అంటే, ఇంత చక్కటి రూపాన్ని, ఇంత చక్కటి జన్మను పొందుకున్న మానవుడు ఏ స్థితికి దిగజారిపోయాడో బైబిల్ ఒక మాట రాశాడండి. ద్వితీయోపదేశకాండం మీరు చూడండి అందరూ. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 5వ వచనం అందరు తీయండి బైబిల్లో. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 5వ వచనం చదువుదాం. వారు తమ్మును చెరుపుకొనిరి, ఆయన పుత్రులు కారు, వారు కలంకులు, మూర్ఖత గల వక్ర వంశము, బుద్ధి లేని అవివేక జనమా, ఇట్లు యెహోవాకు ప్రతీకారము చేయుదురా, ఆయన నిన్ను సృష్టించిన తండ్రి కాడా, ఆయనే నిన్ను పుట్టించి స్థాపించెను. ఎంత బాగా రాశాడండి. ఇక్కడ దేవుడు ఏం మాట్లాడుతున్నాడు మనిషితో అంటే, 5వ వచనం ప్రారంభంలో వారు తమ్మును చెరుపుకొనిరట. మనుషులు చెడిపోయారా? మనుషులు చెడిపోయారా? వారు తమ్మును చెరుపుకొనిరి. ఇంతకీ చెడిపోయింది ఎవరు? చెరుపుకున్నది ఎవరు? తానే. మనిషి వ్యభిచారంతో చెరుపుకున్నాడు, అబద్ధాలతో చెరుపుకున్నాడు, దొంగతనాలతో చెరుపుకున్నాడు, నరహత్యలతో చెరుపుకున్నాడు, మాయ మోసంతో చెరుపుకున్నాడు, తనకు తానుగా దురాశలతో తాను చెరుపుకున్నాడు, లోకపు మాయలో పడి తాను చెరుపుకున్నాడు, పాపానికి అలవాటు పడి తాను చెరుపుకున్నాడు, వ్యసనాలకు అలవాటు పడి తాను చెరుపుకున్నాడు. మనిషి తనకు తానుగా తాను చెడిపోయాడు. కానీ మీరు చూడండి, లోకం ఒక చమత్కారంగా ఒక మాట మాట్లాడుతుంది. లోకం ఏం మాట్లాడుతుందంటే, ఏమంటే ఆ వ్యక్తి అలా పాడైపోయాడంటే, ఏమంటే దేవుడు అతనికి అలా రాత రాశాడండి అంటారు. విన్నారా ఈ మాట? ఏ వ్యక్తి అయినా పాడైపోతేనట దేవుడు అతనికి ఎలా రాశాడట? ఆ రాత రాశాడట. అంటే దేవుడు మనుషులకి పాడైపోయే రాతలు రాస్తాడా? పాడైపోయే రాతలు రాస్తాడా? మీరు బాగా ఆలోచించండి. ఏ తండ్రి అయినా తన కొడుకు పాడైపోవాలని కోరుకుంటాడా? పాపిష్టుడైపోవాలని కోరుకుంటాడా? దేవుడు నరులను ఎలా పుట్టించాడట? యథార్థవంతులుగా పుట్టించాడు. కానీ వారు తమ్మును ఏం చేశారట? చెరుపుకొన్నారు. ఎంత బాగా రాశాడు చూడండి. వారు తమ్మును చెరుపుకొనిరి. తర్వాత మాట, ఆయన పుత్రులు కారు, వారు కళంకులు, మూర్ఖత గల వక్ర వంశము అన్నాడు. చూసారా ఎన్ని పేర్లు పెట్టాడు చూడండి మనుషులకి. చెరుపేసుకున్నారు అంటున్నాడు, నా పిల్లలు కాదు మీరు అంటున్నాడు, కళంకులు అంటున్నాడు. కళంకం అంటించుకున్నారు మీ జీవితాలకి, మీ జన్మకు, మీ ఆత్మలకు, మీ దేహాలకు కళంకం అంటించుకున్నారు అంటున్నాడు. అసలు నా పిల్లలు కాదు అంటున్నాడు. మూర్ఖత గల వక్ర వంశం అంటున్నాడు. తర్వాత 6వ వచనంలో బుద్ధి లేని అవివేక జనమా, ఇట్లు యెహోవాకు మీరు ఏం చేస్తున్నారట? ప్రతీకారము చేయుదురా. ఇక్కడ దీన్ని పట్టుకోవాలండి. అసలు దేవుడు జన్మించినందుకు కృతజ్ఞత చెల్లించాలి అని దావీదు గారితో చెప్పిస్తే, కృతజ్ఞత చెల్లించవలసిన వాడు దేవుడికి ఏం చేస్తున్నాడట? ప్రతీకారం చేస్తున్నాడట. ఎంత దారుణం అండి ఇది. మేలు చేసిన వాడికి తిరిగి మేలు చేయకపోగా మేలు చేసిన దేవుడికి ప్రతీకారం చేస్తున్నాడట. ఎంత ఎంత బాధాకరం అండి ఇది. ఎవడు మనకి ఏదైనా మేలు చేసినప్పుడు, ఎవరైనా మనం కష్టాలలో ఉన్నప్పుడు, ఏదో హాస్పిటల్లో ఉన్నప్పుడు ఎవరు మనల్ని ఆదుకున్నారు, హాస్పిటల్ బిల్లు అంతా కట్టారు, మన దగ్గర డబ్బులు లేకపోతే జాగ్రత్తగా డిశ్చార్జ్ అయ్యేంత వరకు వాళ్ళే పక్క నుండి చూసుకున్నారు, వాళ్ళ ఇంటి నుండే భోజనం తెచ్చారు,
హాస్పిటల్లో ఉన్నాం కదా అని. ఎంత మేలు చేసి మనకి ఎంతో గొప్పగా సహాయం చేసి మనల్ని ఇంటికి తీసుకొచ్చిన వాళ్ళకి డిశ్చార్జ్ అయిపోయి ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళకి ఏదైనా కీడు చేసామనుకోండి, వాళ్ళ మీద గొడవకి వెళ్ళామనుకోండి, వెంటనే వాళ్ళు నోరు తెరిచి ఏమంటారు చెప్పండి? ఏమంటారు? మేము మీకు మేలు చేస్తే మీరు మాకేం చేశారు? కీడు చేశారు, ప్రతీకారం చేశారు. రగిలిపోడండి మనిషి. ఈరోజు భూమి మీద ఉన్న మనుషులట దేవుడికి, దేవుడిచ్చిన జన్మకు కృతజ్ఞత చెల్లించకపోగా దేవుడికి ఏం చెల్లిస్తున్నారట? ప్రతీకారము. ఆ పదం చూసారంటే ఎలాగుందో? ప్రతీకారం. దేవుడికి ప్రతీకారం చెల్లిస్తారా? ఏమండి, ఇక్కడ ఒక డౌట్ రావాలి మీకు. దేవుడికి మనిషి ప్రతీకారం చేయటం ఏంటండి? దేవుడికి ప్రతీకారం చేయగలడా? దేవుడి మీద తిరగబడగలడా అంటే మీకు అక్కడే చెప్తున్నాడు, బుద్ధి లేని అవివేక జనమా, ఇట్లు యెహోవాకు ప్రతీకారం చేయుదురా, ఆయన నిన్ను సృష్టించిన తండ్రి కాడా, ఆయనే నిన్ను పుట్టించి స్థాపించాడు. పుట్టించిన దేవుడు ఒక ఉద్దేశంతో నిన్ను పుట్టించాడు, ఒక ఆలోచనతో నిన్ను పుట్టించాడు. భూమి మీదకి వెళ్ళిన తర్వాత నువ్వు ఇలా బ్రతకాలని కొన్ని ఆశలు పెట్టుకుని నీకు జన్మించాడు. అది నువ్వు చేయకపోగా వ్యభిచారిగా, దొంగగా, నేరస్తుడిగా, దేవుడిని ఆరాధించిన వాడిగా, దేవుడి వాక్యం నేర్చుకోని వాడిగా, దేవుడి కొరకు బ్రతకని వాడిగా నువ్వు మారిపోతే అదే దేవుడికి మనిషి చేస్తున్న ప్రతీకారం. మీకు బైబిల్లో ఇది మనసులో పెట్టుకుని మీరు బైబిల్లోకి వెళ్ళి అసలు దేవుడు ఈ మానవులకి జన్మ ఇవ్వటం వెనకాల దేవుడికి ఉన్న ఉద్దేశం ఏంటి అని మీరు ఆలోచిస్తే ఒక మంచి వచనం రాశాడు దేవుడు బైబిల్లో. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 7వ వచనం చూడండి. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 7వ వచనం చూడండి. ఇదిగో, నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామము పెట్టబడిన వారందరినీ తెప్పించుము. అక్కడ ప్రారంభం మాట్లాడి చూడండి. అక్కడ ఎందుకు పుట్టించాడట? నా మహిమ నిమిత్తము నేను పుట్టించాను అంటే మానవుడికి దేవుడు జన్మ ఎందుకు ఇచ్చాడు చెప్పండి? ఇప్పుడు ఈ మాట ప్రకారం ఎందుకు ఇచ్చాడు జన్మ? నన్ను మహిమపరచండి, భూమి మీద నాకు కీర్తి తీసుకొని రండి, నా పిల్లలుగా బ్రతికి దేవుని పిల్లలంటే ఇలా ఉంటారు, వీళ్ళే ఇలా ఉన్నారు అంటే వీళ్ళని నమ్మిన దేవుడు ఇంకెంత గొప్పవాడు, ఎంత పరిశుద్ధుడు, ఎంత పవిత్రుడు, ఎంత న్యాయవంతుడు, ఎంత యథార్థవంతుడు అని మన బ్రతుకు ద్వారా, మన ప్రవర్తన ద్వారా పరలోకంలో ఉన్న కన్న తండ్రికి ఏం తీసుకుని రావాలట? మహిమ. మహిమ. యేసుక్రీస్తుల వారి జీవితం తండ్రి అయిన దేవుడికి ఏం తెచ్చింది చెప్పండి? మహిమ. ఎలా వచ్చింది? ఎలా తెచ్చాడు తండ్రి అయిన దేవుడికి యేసుక్రీస్తుల వారి మహిమ? ఏం చేస్తే దేవుడికి మహిమ? చాలామంది ఇక్కడ ఒక పొరపాటు చేశారండి. నువ్వు దేవుని మహిమపరచడానికి పుట్టావంటే చాలామంది అంటున్నారు, నేను ప్రార్థన చేశానంటే దేవుడికి మహిమ వచ్చింది. ఇదేలా అంటారు చాలామంది. నేను ఒక చోట కూర్చొని స్తుతి చెల్లించానండి, నేను స్తుతులు కొట్టడం వల్ల దేవుడికి ఏమొచ్చింది? మహిమ వచ్చింది. నేను దేవుడిని మహిమపరుస్తున్నాను అంటున్నారు. ఎప్పుడు కూడా మీరు అనుకున్నది భక్తి కాదు, మీరు చేస్తున్నది, మీరు అనుకున్నదే భక్తి. దేవుడు దీనికి సెట్ అయిపోతాడని మీరు ఎప్పుడు అనుకోకండి. దేవుడు వాక్యంలో చెప్పింది చేసి అప్పుడు అనాలి, నేను దేవుడిని మహిమపరిచాను అని. బైబిల్లో మహిమపరచటం అంటే ఏంటో అర్థం రాశాడు దేవుడు బైబిల్లో. ఎప్పుడు దేవుడికి మహిమ వస్తుందో దేవుడు బైబిల్లో రాశాడు. అది నువ్వు చేస్తేనే దేవుడికి మహిమ వస్తుంది. అంతే తప్ప ప్రార్థన చేస్తాను, లేదంటే ఒక చోట కూర్చుని స్తుతులు కొడతాను, దేవుడికి మహిమ వచ్చేసింది, దేవుడు చాలా గొప్పగా పొంగిపోతున్నాడు మనల్ని బట్టి అని మనం ఎప్పుడు మనగా ఓన్గా మనం డిసైడ్ అవ్వకూడదు. వాక్యాన్ని అడగాలి, బైబిల్ని అడగాలి. ఈ లేఖనాల పరిశోధన సదస్సులు పెట్టేది ఎందుకంటే ఇలాంటి లోతైన మెలకువలు మీకు నేర్పించడానికే. వెరీ గుడ్. ఎప్పుడు వస్తుందండి దేవుడికి మహిమ? నా మహిమ నిమిత్తము నేను వాళ్ళని సృజించాను అన్నాడు కదా. అసలు మనం ఏం చేస్తే దేవుడికి మహిమ వస్తుందో యేసుక్రీస్తుల వారు చెప్పారు బైబిల్లో. యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనం మీరు చూడండి. జాగ్రత్తగా రాసుకోండి, ఇది ఆలోచించండి. అక్కడ రాయబడిన వచనం ఆలోచించండి, బైబిల్ ఆలోచించండి. యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనం మీరు చూడండి. చేయుటకు తండ్రికి ప్రార్థన చేస్తున్నాడండి యేసుప్రభు. ప్రార్థన చేస్తూ, తండ్రి, చేయుటకు నీవు నాకిచ్చిన
పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచితిని. అండర్లైన్ చేసుకోండి. యేసుప్రభు అట తండ్రి అయిన దేవుడిని మహిమపరిచాడట. వెరీ గుడ్. ఏం చేసి మహిమపరిచాడు? ప్రార్థన చేసా? చప్పట్లు కొట్ట? ఒక చోట గదిలో ఒక చోట 4 గోడల మధ్య కూర్చుండిపోయి దేవుడికి ప్రార్థన చేసి మహిమ తెచ్చాడా? ఎలా చెప్తున్నాడు చూసారా? చేయుటకు నీవు నాకిచ్చిన పని 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 మరలా చెప్తున్నాను, పని. యేసుక్రీస్తుల వారికి దేవుడు అప్పగించిన పని. ఈరోజు దేవుడు నీకు అప్పగించిన పని. పని చేసి పరలోకంలో ఉన్న దేవుడికి ఏం తీసుకురావాలి? మహిమ. నేను పని చేశాను, నేను నిన్ను ఏం చేశాను అంటున్నాడు? మహిమపరిచాను. మరి ఈరోజు మనకేం నేర్పించారు? మహిమ అనగానే దేవుడికి ఎప్పుడు మహిమ వస్తుంది? ఎప్పుడు మహిమ వస్తుంది? మీరు చాలా చోట్ల వినే ఉంటారు, మా దగ్గర తప్ప అన్ని చోట్ల ఇది మీకు వినబడుతుంది. ప్రసంగం మొదలుపెట్టి ప్రసంగం డెడ్ అయిపోయే లోపండి సుమారుగా ఒక 40 సార్లు 50 సార్లు ఒక మాట పలుకుతారు ప్రసంగంలో. ఏ మాట చెప్తారు ఎక్కువగా? హల్లెలూయా అనగానే కిందలో ఏమనాలి? హల్లెలూయా. హల్లెలూయా అని ఎందుకు అనమంటున్నాడు ఆయన అంటే మీకు విన్నారో లేదో? మీరు హల్లెలూయా చెప్తే దేవుడికి ఏమొచ్చింది? మహిమ అన్నారు. విన్నారా? ఏమంటే నేను మాట్లాడుతానండి. హల్లెలూయా అన్న పదానికి బైబిల్లో అర్థం ఉంది తెలుసా? ప్రకటన గ్రంథంలో ఆ అర్థం తెలీదు, దాని భావం తెలీదు, అసలు ఆ పదం అసలు ఏ భాషకు సంబంధించిన పదమో తెలీదు. అసలు హల్లెలూయా అని క్రైస్తవులు పలుకుతున్న పదం అండి, అది అసలు తెలుగు పదమే కాదు. మనం మాట్లాడుకునే భాష ఏ భాష అండి? తెలుగు భాష. హల్లెలూయా అన్న పదం ఏ భాష తెలుసండి? అది గ్రీకు భాష. అసలు అది మన పదమే కాదు అది. కానీ అంటున్నారు, పోనీ అంటే అన్నారు, ఏమండి ఈయన 100 సార్లని వాళ్ళు 50 సార్లని దేవుడికి ఏమొస్తుంది అంటున్నారు? మహిమ. మాటతో 4 గోళ్ల మధ్య కూర్చుని మహిమ. యేసుప్రభు అలాగే చేశాడా? యేసుప్రభు తండ్రిని అలాగే మహిమపరిచాడా? నీవు చేయుటకు నీవు నాకు అప్పగించిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నేను నిన్నేం చేశాను? మహిమపరిచాను. ఇంతకీ దేవుడు యేసుక్రీస్తుల వారికి ఇచ్చిన పని ఏంటి? ఎప్పుడైనా ఆలోచించారా? అసలు యేసుక్రీస్తుల వారిని పరలోకం నుండి దేవుడు భూమి మీదకి ఎందుకు పంపించాడు? ఏ పని నిమిత్తం పంపించాడు? మార్కు సువార్త 1వ అధ్యాయం 38వ వచనం. ప్రతిదీ బైబిల్లో ఉందండి. ప్రతి మాటకు అర్థము భావము దేవుడు బైబిల్లో రాయించాడు. మార్కు సువార్త 1వ అధ్యాయం 38వ వచనం మీరు చూడండి. ఆయన ఇతర సమీప గ్రామములలోనూ నేను ప్రకటించినట్లు వెళ్ళుదము రండి. శిష్యులతో అంటున్నాడు. తెల్లవారు పొద్దున్నే లేచిపోయి శిష్యులతో అంటున్నాడు, రండి ఇతర సమీప గ్రామములో ప్రకటించుటకు వెళ్ళుదము. ప్రకటించడానికి వెళదాం. ఎక్కడికి వెళదాం అంటున్నాడు? అక్కడ పదం పట్టుకోవాలా. ఎక్కడికి వెళదాం అన్నాడు? మన గదిలో కూర్చుందాం శిష్యులారా 12 మంది ఎక్కడో ఒక చోట చిన్న రూమ్ రెడ్డకు తీసుకుని అక్కడ కూర్చుని, మీరు 12 మంది, నేను ఒకడిని 13 మందిని ఓ చోట కూర్చుని గట్టిగా ఏమంటే స్తుతులు చెల్లించుకుంటూ ప్రార్థన చేసుకుందాం అంటున్నాడా? వాక్యం చూసారండి ఎంత బాగుందో. రండి ఇతర సమీప గ్రామములలో నేను ప్రకటించినట్లు వెళ్ళుదాము రండి. ఇతర సమీప గ్రామాలలో ఏం ప్రకటించడానికి వెళ్దాం అంటున్నాడు? వాక్యము ప్రకటించడానికి వెళ్దాము రండి. తర్వాత మాట చూడండి, అక్కడ ప్రకటించుటకు వెళ్ళుదాము రండి. ఇందు నిమిత్తమే, దీనికోసమే, ప్రకటించటం కోసమే, వాక్యము చెప్పటం కోసమే, ఇందు నిమిత్తమే పరలోకము నుండి నేను బయలుదేరి వచ్చి తిని. అంటే యేసుప్రభు లోకానికి ఎందుకు వచ్చాడు? ఇప్పుడు ఇతర సమీప గ్రామాలలో ఏం ప్రకటించాలట? వాక్యం. ఇందాక మీరు చదువుకున్న మాట యోహాను సువార్త 17:4 తండ్రి చేయుటకు నీవు నాకు అప్పగించిన పనిని నేను సంపూర్ణంగా నెరవేర్చి నేను నిన్నేం చేశాను? భూమి మీద
మహింపరిచాను. ఇంతకీ యేసుక్రీస్తుల వారి జీవితకాలం అంతా చేసింది ఏంటి చెప్పండి? ఈ వచనాల ప్రకారం ఏం చేశాడు? వాక్యము ప్రకటించాడు. ఇగో ఇక్కడున్న ఏమండి దైవజనులు ఎందుకు నెలకొకసారి 2 నెలలకు ప్రతిసారి సెమినార్ ఎందుకు పెడతారు ₹1000 ఖర్చు పెట్టి అంటే, యేసుక్రీస్తుల వారు చెప్పిన మాట అనేక మందికి వాక్యం మనం ప్రకటించాలి. అందుకే పిలుస్తున్నారు మనల్ని అందరినీ. అందుకే కొత్త అంశాలు వేయటం, కొత్త విషయాలు నేర్పించటం. ఎందుకు ఇది అంటే, వాక్యం అర్థమైతే మనం బైబిల్లో ఉన్నది నెరవేరుస్తాము. మనకు వాక్యం అర్థం కాక పాట పాడితేనో, చప్పట్లు కొడితేనో, హల్లెలూయా చెప్తేనో దేవుడికి మహిమ అనుకున్నాం ఇంతకాలం. కాదు, ఇతర సమీప గ్రామాలలో మనం ప్రకటించడానికి వెళ్ళాలి. అంటే సువార్త ప్రకటనకు ఎవరి దేహం అయితే ఉపయోగపడుతుందో, మళ్ళా చెప్తున్నాను బాగా వినండి ఇది, సువార్త ప్రకటనకు ఎవరి దేహం అయితే ఉపయోగపడుతుందో, ఎవరి అవయవాలు అయితే ఉపయోగపడుతున్నాయో, ఎందుకంటే సువార్త ప్రకటన అనగానే వాక్యం చెప్పటం ఒకటే పని కాదు. ఆ వాక్యం చెప్పే వ్యక్తికి వెనకాల సహకారులు ఉండాలి. ఆ వాక్యం చెప్తున్నప్పుడు ఆ వాక్యం దగ్గర ఏమైనా భోజనాలు ఉన్నాయంటే అక్కడ వంట చేసే వాళ్ళు ఉండాలి, ఆర్థికంగా సహాయం చేసే వాళ్ళు ఉండాలి, ఇక మైకులు పెట్టే వాళ్ళు ఉండాలి, సౌండ్లు పెట్టే వాళ్ళు ఉండాలి, ఈ హాలును శుభ్రం చేసే వాళ్ళు ఉండాలి. రకరకాల పనులు కదండి. అలా సువార్త పనిలో ఎవరి దేహం అయితే ఉపయోగపడుతుందో ఆ పని ద్వారా దేవుడికి మనం ఏం చెప్తున్నామో తెలుసా? కృతజ్ఞత చెబుతున్నాం. ఇప్పుడు అర్థమైందా మీకు? మానవ జన్మకు మనం కృతజ్ఞత ఎలా చెప్పాలి అంటే, దేవుడిచ్చిన దేహాన్ని దేవుడి పనిలో పెట్టి, దేవా మీరు ఇచ్చారు కదా నాకు ఈ చక్కటి దేహాన్ని, ఇదిగో మీరిచ్చిన దేహంతో మీ పని చేసి నేను మీకు ఏం చెల్లిస్తున్నాను? కృతజ్ఞత. యేసుక్రీస్తుల వారు చేసింది అదేనా భూమి మీద? మనం చేయాల్సింది ఏంటి చెప్పండి? మనకేం చెప్పాడు ప్రభు? మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. ఆయన ప్రకటించాడు, మనల్ని ఏం చేయమని చెప్పాడు? ప్రకటించండి అన్నాడు. అలా ప్రకటించటానికి, ప్రకటింపబడడానికి నువ్వు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ దేవుడికి ఉపయోగపడితే అప్పుడు నీ జన్మ ద్వారా దేవుడికి ఏమొస్తుందో తెలుసా? మహిమ వస్తుంది. బైబిల్లో అసలు మనల్ని ఎందుకు కాపాడుకున్నాడు యేసుక్రీస్తుల వారిని ఈ లోకానికి పంపించి తన రక్తం ఇచ్చి అంటే, ఒక మంచి సందర్భం చదివిస్తాను చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం నుంచి మీరు చదవండి జాగ్రత్తగా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం నుంచి మీరు చూడండి. 8వ వచనం, మీరు విశ్వాసము ద్వారా కృపచేతని రక్షింపబడి ఉన్నారు. ఇదిగో ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. దేవుడు మనల్ని ఏం చేశాడట? మనం ఏదో మంచోళ్ళమని, పరిశుద్ధులమని, పవిత్రులమని ఎవరిని మనల్ని తన పిల్లలుగా చేర్చుకోలేదు, నీతిమంతులుగా పరిశుద్ధులుగా మనల్ని పిలవలేదు. మనం పాపం చేసిన, మనం నేరం చేసిన దేవుడు తానే ఒక వరం మనకిచ్చాడట. ఏంటా వరం అంటే, నా కృప చేత నేను మిమ్మల్ని ఏం చేశాను? రక్షించాను. కృప అంటే అర్థం ఏంటి చెప్పండి? కృప అంటే ఇంగ్లీష్లో గ్రేస్ అంటారు, మీకు తెలుసు కదా. గ్రేస్ అంటే ఏంటి? కృప. చదువుకున్న పిల్లలకి తెలుసండి, పాస్ చేసేటప్పుడు అండి గ్రేస్ మార్కులను ఉంటాయి, మీకు తెలుసో లేదో. అంటే ఆడికి 34 మార్కులు వచ్చాయనుకోండి పేపర్లో, పాస్ అవ్వాలంటే ఎన్ని కావాలి? ఇంకో మార్కు కావాలి. ఆడికి అక్కడ ఆ మార్క్ వేయడానికి అవకాశం లేకపోయినా పేపర్ దిద్దే అతను గ్రేస్ మార్క్ అంటారు దాన్ని. పోలేరా పాస్ అయిపో అని +1 వేసి 35 మార్కులకి మళ్ళీ ఏం చేస్తాడు? పాస్ చేస్తాడు. ఆ వేసిన 1 మార్కుని ఏమంటారు తెలుసా? గ్రేస్ మార్క్స్ అంటారు. అలాగే దేవుడు కూడా మనం ఏదో గొప్ప వాళ్ళమని రక్షించలేదట. దేవుడు తన కృపచేత మనల్ని ఏం చేశాడట? రక్షించాడట. నేను చాలామందిలో చూశానండి, ఈ గ్రేస్ మార్కులతో పాస్ అయినోడు ర్యాంక్ వచ్చినోడు దగ్గరికి వెళ్ళి కాళ్ళు ఎగరేయొచ్చా? బాగా ఆలోచించండి. ఈ గ్రేస్ మార్కులతో పాస్ అయినోడు బాగా చదువుకుని ఫస్ట్ క్లాస్లో పాస్ అయినోడు దగ్గరికి వెళ్ళి కాళ్ళు ఎగరేయొచ్చా? ఎలాగుండాలి చెప్పండి? ఎలాగుండాలి? ఏదోనండి అలా గట్టెక్కేశానండి, ఆ మాస్టర్ గారు ఆ రోజు నా పైన దయ చూపించకపోతే నేను ఫెయిల్ అయిపోయి ఒక క్లాస్ వెనక్కి వెళ్ళిపోయేవాడిని. ఎంత తగ్గించుకొని ఉండాలండి. నిన్న చాలామందిలో ప్రభు దగ్గరికి వచ్చిన వాళ్ళని చూశానండి, తగ్గింపు గుణం కనపడదండి ఎక్కడ.
హెచ్చించుకోవటం, వాళ్ళని గొప్ప వాళ్ళుగా, వాళ్ళు ఏదేదో అంటే వాళ్ళని ఏదో దైవాంశ సంభూతులుగా, వాళ్ళు ఏదో స్పెషల్గా దిగొచ్చిన వాళ్ళుగా కొంతమందిని చూస్తుంటే మనుషుల్లో ఫీలింగ్ ఉంటుందండి. నేను ఒకటే చెప్తున్నాను, ప్రభు రక్తంలో నీ పాపాలు కడగబడ్డాయి అంటే జస్ట్ నువ్వు గ్రేస్ మార్కులతో పాస్ అయ్యి ఇక్కడ నిలబడ్డావు. ఆయనే గనక మన మీద కృప చూపించకపోతే మన జీవితాలు ఎక్కడుండేవి, ఎంతటి భయంకరమైన పాపంలో ఉండేవి, ఎంతటి భయంకరమైన నేరాల్లో ఉండేవి. ఆ భయంకరమైన పాపాలలో మనం ఉండిపోయి అందులోనే చచ్చిపోయి జీవితకాలం మనం ఎక్కడికి వెళ్ళిపోయే వాళ్ళం, నిత్యాగ్ని దండనకు వెళ్ళిపోయి కాలిపోయే వాళ్ళం. దేవుడు ఏదో కాస్త కనికరం చూపించాడు మన మీద, ప్రేమ చూపించాడు మన మీద. మంచోళ్ళం అని కాదు, గొప్ప వాళ్ళమని కాదు. ఇప్పుడు దేవుడు ఇక్కడ మాట చెప్తాడు, ఇది నీకు ఇచ్చిన దేవుడు కృప అనే దేవుడు నీకు ఇచ్చిన వరం ఇది. అయితే 9వ వచనం చూడండి అక్కడ జాగ్రత్తగా, ఇది దేవుని వరమే. 9వ వచనం, అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడును అతిశయపడ వీలు లేదు. ఇదే ఇందాక నుంచి నేను చెప్తున్నది. ఇదేదో మన పెద్ద పెద్ద గొప్ప గొప్ప కార్యక్రమాలు చేసేయడం వల్ల వచ్చింది కాదట. కనుక ఎవ్వరు కూడా ఏం పడకూడదట, అతిశయం. నేనేదో గొప్పవాడిని, ప్రసంగం బాగా చెప్పారనుకోండి, మరి నేను అంతే, మరి నా ప్రసంగం అలాగ ఉంటుందని అలాగే ఎవడో చెప్పలేడు అన్నాడు అనుకోండి, అయిపోయినట్టే. ఈ పాస్ మార్కుల క్యాండిడేట్ ఇది మర్చిపోయింది. పాట పాడినప్పుడు చూడండి, కొంతమంది పాట పాడతారు, పాట పాడినప్పుడు అందరూ చప్పట్లు కొట్టారనుకోండి, ఇంకా మైక్ ఎవరికి ఇచ్చినా ఊరుకోరండి వీళ్ళు. నేను బెస్ట్ సింగర్ని, మైక్ ఎప్పుడు ఎవరికి ఇవ్వాలి, నాకే ఇవ్వాలి. హెచ్చించుకోవటం ఒకటి మర్చిపోకూడదు. ఈ రెఫరెన్స్ ఎప్పుడు మర్చిపోకండి. ఏ రెఫరెన్సు? అతిశయించుకునే ప్రతిసారి, నేనేదో గొప్పవాడిని అనుకునే ప్రతిసారి మనలో మెదలవలసింది ఏంటో తెలుసా, నేను పాస్ మార్కుల క్యాండిడేట్ని, నేనేం పెద్ద గొప్పవాడిని కాదు, నా క్రియలేవి అంత మంచివి కావు. దేవుడు తన కృపచేత ఈ భాగ్యం నాకు ఇచ్చాడు, పాట పాడే భాగ్యం, మేము ప్రసంగాలు చెప్పే భాగ్యం. మేమేదో గొప్పవాళ్ళం కాదు, దేవుడు తన కృపచేత అలా కాపాడుకుని 4 మాటలు మీకంటే ఎక్కువ నేర్పించి మమ్మల్ని సేవకులుగా నిలబెట్టి వాడుకుంటున్నాడు అంతే. అందరూ కూడా 35 మార్కులే. ఎవడు మంచోడు లేడు, మళ్ళీ చెప్తున్నాను, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. అందరికీ పాస్ మార్కులు వేసి పాస్ చేయించాడు దేవుడు. ఆ పాస్ మార్కులతో పాస్ అయిపోయినాడు అతిశయించకూడదట, అతిశయింప వీలు లేదు అన్నాడు. చదువుతారా మళ్ళా 9వ వచనం, అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడును అతిశయపడ వీలు లేదు. మీరు ఎప్పుడు కూడా అతిశయపడకండి. మరి ఏం చేయాలి? అతిశయపడకండి. ఏం చేయాలి? 10వ వచనం, మరియు వాటి యందు మనం నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఇంతకీ నిన్ను కడుక్కున్నది, ఆ పాస్ మార్కులతో నిన్ను పాస్ చేసింది, తన యొద్దకు నిన్ను నడిపించుకున్నది దేనికని చెప్తున్నాడు తెలుసండి? ముందుగా సిద్ధపరచిన సత్క్రియలు చేయడానికి. ఎంత బాగుంది చూసారా? అంటే ఇప్పుడు మీరు నేను దేవుడి దగ్గరకు వచ్చింది, తన రక్తంలో మన పాపాలు కడుక్కున్నది, పరిశుద్ధులుగా మనం నిలువబెట్టుకున్నది ఆయన పనులు చేస్తామని, సత్క్రియలు చేస్తామని, అలా సత్క్రియల రూపంలో దేవుడికి మనం స్తుతి చెల్లిస్తామని, కృతజ్ఞత స్తుతి. మర్చిపోయారు ఇదంతా, మానవుడు మర్చిపోయాడండి. మీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను బాగా అర్థం అవడానికి. ఏమంటే మీ ఇంట్లో పెళ్లి జరుగుతున్నప్పుడు, పెళ్ళి అనగానే పెద్ద కార్యక్రమం, చాలా పని ఉంటుంది కదా. మీకు బాగా తెలిసిన వాళ్ళు, మీ బంధువులో, మీ చుట్టాలో ఒక 3 రోజుల ముందు మీ ఇంటికి వచ్చేసారనుకోండి, వాళ్ళని చూడగానే మీరు ఎంత ఆనందపడతారు? భలే వచ్చారండి, మీరు రాకపోతే నేను ఒక్కదాని ఇంట్లో వంటలు చేయలేక, వచ్చిన వాళ్ళు అందరికీ వడ్లించలేక, నీ ఇంట్లో పని చేసుకోలేక, బట్టలు ఉతకలేక, అందరికీ కావాల్సిన అరేంజ్మెంట్లు చేయలేక నేను చాలా సఫర్ అయిపోయేదాన్ని, స్ట్రగుల్ అయిపోయేదాన్ని, చాలా బాధలు పడేదాన్ని. మీరు వచ్చారు 3 రోజుల ముందు, నాకు చాలా హ్యాపీగా ఉందంటారు. పెళ్ళంతా అయిపోయింది, ఆవిడ ఇంటికి వెళ్ళిపోయింది, వచ్చిన ఆవిడ, సహాయం చేసిన ఆవిడ. 1 సంవత్సరానికి వాళ్ళ ఇంట్లో పెళ్ళి వచ్చింది అనుకోండి, అప్పుడు అవతల ఆవిడ ఏమి ఎక్స్పెక్ట్ చేస్తారు చెప్పండి? సహాయం చేసిన ఆవిడ మీ నుండి ఏం కోరుకుంటుంది? మళ్ళా నేను 3 రోజుల ముందు వెళ్ళిపోయాను కాబట్టి ఖచ్చితంగా ఆవిడ 4 రోజుల ముందు వస్తుంది అనుకుంటుందా, అనుకోదా? మీ రాక కోసం ఎదురు చూస్తారా, చూడరా? చూస్తారు. అంటే వాళ్ళు మీ ఇంటికి వచ్చి పని చేశారు కనుక వాళ్ళ ఇంటికి మీరు వెళ్ళి పని చేస్తే దాన్నే ఏమంటారు? కృతజ్ఞత. దేవుడు మన కోసం కష్టపడి పని చేశాడా లేదా? పని చేయమని ఎందుకు చెప్తున్నాడంటే మన కోసం దేవుడు పని చేశాడా లేదా?
చేశాడు. ఎంతకాలం పని చేశాడట? సృష్టిని ఎంతకాలం కట్టాడట? 6 దినాలు సృష్టి చేసి 7వ దినాన్న ఆ పని అంతటిని ముగించి ఆయన ఎందులోకి వెళ్ళిపోయాడట? విశ్రాంతిలోకి. అంటే దేవుడు నీ కోసం పనిచేశాడు. సృష్టి కట్టడానికి పనిచేశాడు. దేవుడు పనులు చెప్తాను చూడండి జాగ్రత్తగా, మీరు ఎంత పెద్ద లిస్ట్ ఉందో చూడండి దేవుడు పని. మనల్ని పని చేయమంటున్నాడంటే చాలామందికి ప్రసంగాలు ఎక్కువ. మేము పని చేయటం ఏంటండి, గుడికి వస్తాం, బాప్తీసం తీసుకున్నాం కనుక తప్పదు కనుక గుడికి వస్తాం, ఆదివారం రొట్టె ద్రాక్షాసం తీసుకుంటాం, ఏదో చిల్లర ఉంటే కానుక పట్టుకొని వస్తాం, వేస్తాం, ప్రార్థన చేయించుకుంటాం, వెళ్ళిపోతాం. సోమవారం నుంచి శనివారం వరకు మా పని మాకు ఉంటుంది. దేవుడు పని ఏంటి, ఇదేదో కొత్తగా చెప్తున్నారేంటి, వింతగా చెప్తున్నారేంటి అని అనుకుంటారు. అసలు నిజంగా మీరు ఆలోచిస్తే మన కోసం దేవుడు ఎన్ని పనులు చేశాడో చెప్తున్నాను. మనం పుట్టక మునిపే సృష్టి కట్టాడు. సృష్టి కట్టాడా? సృష్టి కట్టిన తర్వాత కొద్ది విశ్రమించిన తర్వాత ఆదాము అవ్వల్ని ఏదైనా తోటలో పెట్టిన తర్వాత అక్కడి నుంచి ఆదాము అవ్వలతో మాట్లాడటం ప్రారంభించాడు. ఏమంటే ఆనాటి నుండి ఈనాటి వరకు దేవుడికి విశ్రాంతి లేదు. ఉందా? నిన్ను కాపాడేవాడు కొనకడు, నిద్రపోడు. నో రెస్ట్ అండి దేవుడికి. ఏంటంటే అంత రెస్ట్ లేకుండా ఏం చేస్తున్నాడు అంటే, ఇదిగోనండి ఈరోజు భూమి మీద ఉన్న కొన్ని కోట్ల మందికి ఈ అవయవాలన్నీ తల్లి గర్భంలో నిర్మించేది ఎవరు చెప్పండి? దేవుడు. చచ్చిపోయిన కొన్ని కోట్ల మందికి అవయవాలు ఇచ్చింది దేవుడు. పుట్టబోయే కొన్ని కోట్ల మందికి అవయవాలు చేయవలసింది దేవుడు. వస్తున్న ఈ మనుషులందరికీ సంవత్సరానికి సరిపడా వర్షాలు, ఎండ, వెలుతురు, గాలి, ఆహారం ఇవన్నీ సిద్ధం చేసుకోవాల్సింది దేవుడు. 1-2 ఆయన పనులు చెప్తేనండి జీవితకాలం ఆయన అంతా కూడా పని 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 శ్రమ. ప్రతి వ్యక్తి మీద దూతలను కాపలాగా పెట్టుకున్నాడు. ప్రతి వ్యక్తిని దూతలను కాపలా పెట్టి కాపాడుకుంటున్నాడు. ఒక పక్క తన సేవకులతో పాటలు చేయించే వాళ్ళతో పాటలు చేయిస్తున్నాడు, ప్రసంగాలు చేయించే వాళ్ళతో ప్రసంగాలు చేయిస్తున్నాడు, సభలు పెట్టే వాళ్ళతో సభలు చేయిస్తున్నాడు, ప్రయాణాలు చేసే వాళ్ళు ప్రయాణాలు చేస్తున్నారు. ఎన్ని పనులు దేవుడు పక్షాన భూమి మీద జరుగుతున్నాయో అన్ని పనులకు కూడా ఆయన తోడిస్తున్నాడు, ఆయన సహాయం ఇస్తున్నాడు, అన్నిటినీ కూడా పర్యవేక్షిస్తున్నాడు. అక్కడికి ఆ సభలకి ఎవరిని తీసుకెళ్లాలో వాళ్ళని తీసుకెళ్తున్నాడు మార్చుకోవడానికి. దేవుడు పని చూడండి ఎంతలాగుందో. బైబిల్లో నపుంసకుడు బైబిల్ చదువుతాడు, మీకు తెలుసు కదండి. అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయంలో నపుంసకుడు బైబిల్ చదువుతున్నాడు. నపుంసకుడు బైబిల్ చదువుతున్న సందర్భాన్ని ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడు. దేవుడు చూసి ఇతను బైబిల్ చదువుతున్నాడు తప్ప బైబిల్లో ఉన్నవేవి ఇతనికి ఏమవటం లేదు, అర్థం అవటం లేదు. వెంటనే అమ్మో నా కొడుకు బైబిల్ చదువుతున్నాడు అర్థం అవటం లేదని వెంటనే ఎవరిని ప్రేరేపించాడు? అక్కడ పిలుపు దగ్గరికి వెళ్ళి, పిలుపు నువ్వు పరిగెత్తుకుని వెళ్ళవా? నపుంసకుడు నా కొడుకు ప్రయాణంలో కూడా బైబిల్ చదువుకుంటున్నాడు కానీ అతనికి బైబిల్ అర్థం కావటం లేదు, నువ్వు వెళ్ళి వాక్యం చెప్పు అన్నాడు. అంటే ఈ భూమి మీద అంటే దేవుడు చేస్తున్న పనులు ఏంటో తెలుసండి. కాస్త నీలో ఏమైనా భక్తి ఉండి, కాస్త నీకు ఏమైనా బైబిల్ నేర్చుకోవాలని ఆసక్తి ఉంటే, నీకు బైబిల్ అర్థం కానప్పుడు ఇదిగో ఇలాంటి సెమినార్లు పెట్టమని ఎవరినో ప్రేరేపిస్తాడు. ఆ రోజు నపుంసకుడికి వాక్యం నేర్పించడానికి ఫిలిప్పును పంపించినట్టుగా ఈరోజు మనందరికీ వాక్యం నేర్పించడానికి ఇదిగో వేదిక మీద ఉన్న వీళ్ళను ప్రేరేపించి ప్రతి నెల సెమినార్లు పెట్టించి బైబిల్ నేర్పించండి, బైబిల్ నేర్పించండి, బైబిల్ నేర్పించండి. ఎన్ని పనులండి దేవుడు మన కోసం చేస్తున్నాడు. ఒక పక్క శరీరాన్ని పెంచి పోషించడానికి ఆయన పడుతున్న కష్టం, మరో పక్క ఆత్మను రక్షించడానికి యేసుక్రీస్తుల వారిని బలేసింది మొదలుకొని, పరిశుద్ధాత్మ దేవుడిని మనలో పెట్టింది మొదలుకొని, నిరంతరము వాక్యాన్ని మనకు అందిస్తూ మన ఆత్మలకు ఆహారం పెడుతూ దేవుడు పడుతున్న కష్టం ఎవరు గుర్తించారు? ఇన్ని పనులు దేవుడు చేస్తూ కాస్త నా పనికి, నా సువార్త పనికి మీరు సహకారులుగా ఉండండి, అదే మీరు నాకు చేసే కృతజ్ఞత. అంటే ఈరోజు ఎవరండి దేవుడు పని చేస్తారు మీరు చెప్పండి? ఎవరు చెల్లిస్తున్నారు పని ద్వారా దేవుడికి కృతజ్ఞతలు? ఎవరు చెల్లిస్తారు? అందుకే దేవుడు అండి, జాగ్రత్తగా వినండి వచనం, నేను దేవుడిని నమ్ముతాను తప్ప, దేవుడి దగ్గరకు వస్తాను తప్ప దేవుడికి నన్ను ఏ పని చేయను అంటే అలాంటి వాళ్ళ గురించి దేవుడు పలికిన మాట ఏంటో తెలుసండి? తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం మీరు చూడండి. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం చూడండి. దేవుని ఎరుగుదమని వారు చెప్పుకొందురు. చూసారా ఎలా మాట్లాడుతున్నాడు? దేవుడిని మీరు నమ్ముకున్నారంటే ఏం చెప్తున్నారట? నమ్ముకున్నాం. యేసుప్రభు తెలుసా? తెలుసు. పరలోకం తెలుసా? తెలుసు. పాతాళం తెలుసా? తెలుసు. దేవుడి గురించి మీకు తెలుసా? తెలుసు. దేవుడిని ఎరుగుదామని వారు చెప్పుకొందురు కానీ, చూసారా పదం? బైబిల్లో ఉన్న ప్రతి పదం చాలా జాగ్రత్తగా చదవాలండి. నమ్ముదామని వారు చెప్పుకొందురు అని వెంటనే అంటున్నాడు కానీ.
అసహ్యులు అన్నాడు. ఇంతకీ అసహ్యులు అని ఎవరిని అంటున్నాడు? నమ్మిన వాళ్ళనా, నమ్మని వాళ్ళనా? నమ్మిన వాళ్ళని అసహ్యులని ఎందుకు అంటున్నాడు? అదే చదవాలి జాగ్రత్తగా. వారు దేవుణ్ణి ఎరుగుదమని చెప్పుకొందరు, కానీ అసహ్యులను, అవిధేయులను, ప్రతి సత్కార్యము విషయము, ప్రతి సత్కార్యం అంటే ఏంటి చెప్పండి? సువార్త పని. ప్రతి సువార్త పని అంటే నీ చేతికి అందుతున్న ప్రతి సువార్త పని. వచ్చే నెల సెమినార్ ఉందని ఇప్పుడే అనౌన్స్ చేశారనుకోండి, అంటే వచ్చే నెల దేవుడి సువార్త పని నీకు దక్కుతుంది. ఏ విధంగా సహాయం చేస్తావు? నీ ధనాన్ని ఇస్తావా? నీ దేహాన్ని ఇస్తావా? నీ సమయాన్ని ఇస్తావా? నీ వస్తువులు ఇస్తావా? నువ్వు ఎలా ఉపయోగపడతావు దేవుడికి? అదే చెప్తున్నాడు అక్కడ. ప్రతి సత్కార్యము విషయములో భ్రష్టులయుండి, అంటే దేవుడు పనికి రాకుండా, దేవుడు పని చెయ్యకుండా, దేవుడిని మేము నమ్మేశామని చెప్పుకుంటూ దేవుని సత్కార్యాల విషయంలో భ్రష్టులయుండి తమ క్రియల వలన ఆయనను ఎరగమన్నట్లుగానే ఉండిపోయారు. అంటే ఇప్పుడు నోటితో చెబితే సరిపోదట దేవుణ్ణి నమ్మామని. దేంతో చెప్పాలట? దేంతో చెప్పాలి? తమ క్రియల వలన ఆయనను ఎరగమన్నట్లుగా ఉండిపోయారు. అంటే క్రియలు చేయటం లేదు అంటే ఆయన ఎవరో మాకు తెలియదని ఇండైరెక్ట్గా చెప్తున్నాం. దేవుడిని నమ్మిన ప్రతి భక్తుడు నుండి బైబిల్ అంతా మీరు ధ్యానించండి. దేవుడిని నమ్మిన ప్రతి భక్తుడు దేవుడి కోసం పనిచేశాడు. దావీదు గురించి దేవుడిచ్చిన సాక్ష్యం ఏంటి చెప్పండి? దావీదు నా ఇష్టానుసారుడైన మనుషుడు. ఎందుకు? అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చును. మనం దేవుడి దగ్గరికి వచ్చి ఆయన ఉద్దేశాలు నెరవేరుస్తామా? మన ఉద్దేశాలన్నీ ఆయనకి చెబుతూ ఉంటామా? మనం రివర్స్ అయిపోయింది చూసారా? దావీదు దేవుడి ఉద్దేశాలు నెరవేర్చాడు. దేవా మీకు మందిరం కట్టాలా? దేవా నేను ధర్మశాస్త్రం ప్రజలకు నేర్పించాలా? దేవా మీకోసం పాటలు రాయాలా? కీర్తనలు అండి, ఎన్ని కీర్తనలు రాశాడు దావీదు గారు. నేను మీకేం చేయాలి? మీ వాక్యాన్ని ఎలా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి? మీ ధర్మశాస్త్రం యొక్క భయం ప్రజల్లో ఎలా కలిగించాలి? మీకోసం నేను ఏం చేయాలని అడిగాడు దావీదు. దేవుడి ఉద్దేశాలు నెరవేర్చాడు. కానీ ఈరోజు మనుషుల్లోనండి అవసరాల కొరకు ఏర్పడిన భక్తి అండి. దేవుడి మీద ప్రేమతో ఏర్పడిన భక్తి కాదు ఇది. దేవుడు నన్ను కన్నాడు కనుక, ఈ దేహాన్ని ఇచ్చాడు కనుక నేను దేవుడి కోసం చెయ్యాలి అని కృతజ్ఞతతో ఏర్పడిన భక్తి లేదు ఈరోజు. నేను ప్రారంభంలో ఒక మాట చెప్పాను. ఈరోజు కాస్త కృతజ్ఞత కలిగి ఎవరున్నా సరే అది అవసరాల మీద ఏర్పడిన కృతజ్ఞత తప్ప భక్తితో కూడింది, భయంతో కూడింది, దేవుడి మీద ప్రేమతో కూడిన భక్తి కనపడటం లేదండి. దేవుడి దగ్గరికి వస్తే ఎలా ఆలోచిస్తున్నాడు తెలుసా? ఒకవేళ ప్రసంగం వినాలంటే ఎలా ఆలోచిస్తారో తెలుసా? ఒకవేళ బైబిల్ చదవాలంటే ఎలా ఆలోచిస్తారో తెలుసా? ప్రార్థన చేయాలంటే ఎలా ఆలోచిస్తారో తెలుసా? చేస్తే నాకేం లాభం కలుగుతుంది? దేవుడి సన్నిధికి వెళ్ళి వాక్యం ఉంటే మాకు ఆశీర్వాదం ఇస్తాడా? రోజు బైబిల్ చదువుకుంటే దేవుడు నాకేమైనా మేలు చేస్తాడా? ఎటొచ్చండి ఏం చేసినా సరే దేవుడి వల్ల మాకేం కావాలి? మేలు కావాలి, లాభం కావాలి, ఆశీర్వాదం కావాలి. ఏదో ఒకటి ఆయన చేస్తేనే మేము దేవుడిని ఏం చేస్తాం? ప్రార్థనలు చేస్తాం, వాక్యం చదువుతాం, ఏమండి ప్రార్థనలోకి వస్తాం. నేనంటే ఒకప్పుడు రైల్వే స్టేషన్లో సువార్తకి వెళ్ళడానికి ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాను. మీరు చూడండి భక్తి ఎలా ఉందో చెప్తాను నీకు. ట్రైన్ ఎక్కడానికి రైల్వే స్టేషన్లో వెయిట్ చేస్తున్నాను. మా ట్రైన్ రాలేదు. ఈలోపు వేరే ట్రైన్ వచ్చింది, అక్కడ నిలబడి ఉంది. అది వెళ్ళిపోయిన తర్వాత మా ట్రైన్ వస్తుంది. ఈలోపు విండో పక్కన ఒక ఆవిడ కూర్చునండి, పెద్ద ఆవిడ, 50+ ఉంటాయి, పెద్ద ఆవిడ విండో పక్కన కూర్చుని బైబిల్ చదువుతుంది. నేను ఆశ్చర్యపోయాను. ఎందుకంటే ఇంట్లో కూర్చునే బైబిల్ చదవరు, ఆవిడ ఎక్కడ కూర్చుని చదువుతుంది? రైల్వే స్టేషన్లో సీట్లో కూర్చుని విండో పక్క సీట్లో బైబిల్ చదువుకుంటుంది. నిజంగానండి నాకు ఆనందం వచ్చిందండి. ఎంత భక్తివుడికి ప్రయాణంలో కూడా టైం వేస్ట్ అవ్వకుండా బైబిల్ చదువుకుంటుందంటే ఎంత భక్తి పొర్రాలని అసలు మనసాగలేదండి నాకు. మనసాగక నేను ఆవిడ దగ్గరికి వెళ్ళిపోయి, అమ్మ వందనాలు అంటే, వందనాలు బాబు అంటే, నేను ఇలా సేవకుండమ్మా, మీరు బైబిల్ చదువుతుంటే నాకు చాలా ఆనందం వేసింది, ఒకసారి పలకరిద్దాం, మీతో మాట్లాడదామని వచ్చాను అంటే, నాయన సంతోషం అయినా అన్నది. నేను ఒక మాట అడిగాను, మీరు ఎప్పుడు ఇలాగే ఇంట్రెస్ట్గా ఎప్పుడు బైబిల్ చదువుతారమ్మా? ప్రయాణంలో కూడా బైబిల్ చదవటం మానేయటం లేదంటే అసలు మీకు చాలా భక్తి ఉన్నట్టుగా కనబడుతుంది, మీరు ఎప్పుడు ఇలా చదువుతూనే ఉంటారా అని అడిగాను. ఆవిడిచ్చిన ఆన్సర్కి మతిపోయిందండి. రోజు ఎక్కడ చదువుతాను నాయన, అస్తమాటు ఎక్కడ చదువుతాను నాయన బైబిల్, ఏదో ట్రైన్ వెళ్తుంది కదా, ట్రైన్ వెళ్తున్నప్పుడు నాకు ట్రైన్ ప్రయాణం అంటే భయము,
చివరికి ట్రైన్ మా ఇంటికి తీసుకెళ్తుందా, పట్టాల మించి కిందకి వెళ్ళిపోయి హాస్పిటల్కి తీసుకెళ్తుందా అని భయం వేసి, ఆ భయం పోగొట్టుకోవడానికి ఇప్పుడు బైబిల్ చదివి నేను భక్తిగా ప్రార్థన చేస్తే దేవుడు నా ట్రైన్ చుట్టూ పైన ఎవరిని ఎడతాడు? దూతల్ని కాపలాగా పెట్టి నా ట్రైన్ కరెక్ట్గా తీసుకెళ్తాడని బైబిల్ చదువుకున్నాను. ఇప్పుడు చెప్పండి, ఇది దేవుడి మీద ప్రేమ? మీరు చెప్పండి, దేవుడి మీద ప్రేమ, భయమా, భక్తా, అవసరమా? అవసరాల కోసం బైబిల్ చదివేవాళ్ళు లేరండి? అవసరాల కోసం ప్రార్థనలు చేసేవాళ్ళు లేరా? నిజంగా ఒకటే చెప్తున్నానండి, మనకు అక్కరగా ఉన్నవేవో ఆయనకి తెలుసు. మన అక్కరలో అవసరతలో అడగమని చెప్పలేదండి దేవుడు. అవన్నీ ఇస్తాడు, నీకు ఏం కావాలో అవి. నువ్వు అడగవలసింది ఆయన గురించి. దేవా మీకోసం ఏం చేయమంటారు? ఇంత మంచి స్థితి ఇచ్చారు, ఇంత మంచి కుటుంబం ఇచ్చారు, చక్కగా మా జీవితాన్ని నిలవబెట్టారు కదా, మీకేం చేయమంటారు? మా కుటుంబ స్థితిని బట్టి మిమ్మల్ని ఎలా స్తుతించమంటారు, మిమ్మల్ని ఎలా మహిమపరచమంటారు, మీకోసం ఏ కార్యక్రమాలు చేయమంటారని అడగవలసిన వాడు కేవలం లాభం కోసం, అవసరాల కోసం దేవుడిని ఆశ్రయిస్తున్నాడు. ఇది బైబిల్లో ఉంది. యెహెజ్కేలు గ్రంథం మీరు తీయండి. యెహెజ్కేలు గ్రంథంలో ఎంత డైరెక్ట్గా ఆ రోజు ప్రవక్తతో దేవుడు చెప్తున్నాడో ఏమండి. 33వ అధ్యాయానికి రండి. యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం 31వ వచనం చూడండి. యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం 31వ వచనం అండి. నా జనులు రాదగిన విధముగా వారు నీ యొద్దకు వచ్చి, జనులు ప్రార్థనకు వచ్చేటప్పుడు ఎలా వస్తారట? రాదగిన విధముగా. అంటే వచ్చేటప్పుడు చూడండి ఎంత బాగా వస్తాం. మనం చర్చికి వచ్చేటప్పుడు, ఆదివారం చర్చికి వచ్చేటప్పుడు ఎంత బాగా వస్తారు. తెల్లవారు లేచి చక్కగా స్నానాలు చేసి మంచి మంచి బట్టలు వేసుకొని చాలా నీట్గా రెడీ అయ్యి వస్తాం కదండి. దేవుడి దగ్గరికి రాదగిన విధంగానే చక్కగా నీట్గా రెడీ అయ్యి వస్తున్నారట. వచ్చేటప్పుడు ఒక వాటర్ బాటిల్ తెచ్చుకుంటారు, చక్కగా కొంతమంది అయితే మధ్యలో ఆకలేస్తే తినడానికి స్నాక్స్ తెచ్చుకుంటారు, బిస్కెట్లు తెచ్చుకుంటారు. ఎక్కడ తినడానికి ఇవన్నీ? ఒక ఆవిడైతేనండి ఎప్పుడు ఒక పెద్ద బ్యాగ్ తెచ్చేదండి. చాలా రోజుల్లో అది తెలియలేదు, ఇంత పెద్ద బ్యాగ్ ఎందుకు తెస్తుంది. ఒక బైబిల్లో ఏమండి ఒక నోట్స్ అంటే చిన్న బ్యాగ్ సరిపోతుంది, పెద్దది బుట్ట. ఎందుకు కింద చూసేసరికి అందులో బిస్కెట్ ప్యాకెట్లు, స్నాక్స్ ప్యాకెట్లు, పల్లి పట్టీలు, అంటే టైంపాస్ అనమాట. మధ్యలో వాక్యం చెప్తున్నప్పుడు మాకు ఏదో ఒక టైంపాస్ చేయడానికి ఇలా మొత్తం మీద పర్ఫెక్ట్గా వస్తారు. ఎక్కడికి? దేవుడి సన్నిధికి. ఇప్పుడు చదవండి ఆ వచనం. నా ప్రజలు రాదగిన విధముగా వారు నీ యొద్దకు వచ్చి నా జనులైనట్టుగా నీ ఎదుట కూర్చుండి నీ మాటలు వింటారట. ఎంత బాగా చెప్తున్నాడు ప్రవక్తతో, యెహెజ్కేలుతో చెప్తున్నాడు. ఇది నాయనా, నువ్వు ప్రసంగం చేయడానికి వెళ్తున్నావు కదా, సభలకు వెళ్తున్నావు కదా, నా ప్రజలు కరెక్ట్గా నా మీద భక్తి ఉన్నట్టుగా బాగా నీట్గా రెడీ అయ్యి వస్తారు. నీ ముందు ఎలా కూర్చుంటారంటే నా జనులైనట్టుగా వాళ్ళు నీ ముందు కూర్చుంటారు. నువ్వు వాక్యం చెప్తున్నంతసేపు కూడా ఎలా వింటారో తెలుసా? చాలా శ్రద్ధగా వింటారు, చాలా భక్తితో వింటారు. కానీ అన్నాడు చూసారు, ఇక్కడే వస్తుందండి అసలు విషయం అంతా. వారు విందురు కానీ అన్నాడు చూసారా. తర్వాత కానీ వాటిని అనుసరించి ప్రవర్తింపరు. ఇదండి దేవుడు ప్రాబ్లం. వస్తున్నారట, వింటున్నారట, బయటికి వెళ్ళిన తర్వాత ప్రవర్తించడం లేదట. విన్నది విన్న చోటే మర్చిపోతున్నారట. ప్రసంగాల్లోనండి ప్రసంగికుడు, సేవకుడు ఏమండి మీరు ప్రేమ కలిగి ఉండాలి అని చెప్పాడు అనుకోండి, వాక్యం వింటున్నప్పుడు మీ హృదయం ఏమంటుంది? ఓపెన్గా మాట్లాడుకుందామండి. నేను మీ దగ్గర ఎలా కూర్చొని ఇక్కడికి వచ్చాను, ఆ వాక్యం వింటున్నప్పుడు మీ హృదయం మీకు ఏం చెప్తే చెప్పండి? ఈ రోజు నుంచి ఎవరితో గొడవలొద్దురా, దేవుడు ప్రేమించమన్నాడట, సో నేను రేపటి నుంచి అందరిని ఏం చేస్తాను? ప్రేమిస్తాను. ఎవరితో గొడవలు ఆడుకోను, ఎవరితో నాకు విభేదాలు వద్దు అని నేను మారిపోతాను. ఇక ప్రసంగం వినగానే ఏ ప్రసంగం వింటే అలా ట్యూన్ అయిపోద్దండి మన హృదయం. శత్రుత్వం వద్దు అన్న ప్రసంగం విన్నారనుకోండి, శత్రువుని కూడా ప్రేమించండి అన్నారనుకోండి, అంతే. వెనక్కి అలా ఒకసారి కళ్ళు మూసుకుంటారు. కళ్ళు మూసుకోగానే లిస్ట్ మొత్తం బయటకు వస్తుంది. ఎవరి లిస్టు? ప్రార్థన చేసేటప్పుడు ఎవరి లిస్ట్ అంతా తిరుగుతుంది? శత్రువుల లిస్ట్ అంతా తిరుగుతుంది. లిస్ట్ అంతా తిరిగిన తర్వాత ఇక ఆయన్ని ఏమనకూడదు, ఈవిడిని ఏమనకూడదు, ఆయన్ని ఏమనకూడదు, శత్రువులందరినీ నేను ఏం చేయాలి? క్షమించాలి. ఎప్పుడు అంటుంది ఇది? ఎప్పుడు అంటుంది హృదయం? ప్రసంగం విని గుడిలో కూర్చున్న తర్వాత. వెరీ గుడ్. ప్రసంగం అయిపోయి బయటికి వెళ్ళిపోగానే నువ్వు ఎవరినైతే హృదయంలో పెట్టుకుని నా శత్రువు క్షమిస్తానన్నావో ఆయన ఎదురుగా వచ్చేసాడు. ఇక్కడ దేవుడికి ఇచ్చిన మాట గుర్తుండి క్షమిస్తానన్నాను కదా అనే ఆ వందనాలు అంటదా?
అంటదా? మీరు చెప్పండి, అంటదా? అలాగా అతను చూసి కోపంగా ఈడు ఇప్పుడు ఎందుకు వచ్చాడు అన్నట్టుగా మొహలా పక్క పెట్టుకుని సీరియస్గా వెళ్ళిపోతారు. ప్రసంగం విన్నప్పుడు ఏమన్నాం? ప్రసంగం విన్నప్పుడు ఏమిచ్చావు మాట దేవుడికి? క్షమిస్తాను. క్షమిస్తాను అన్న వ్యక్తి ఎదురుగ్గా రాగానే క్షమించావా? క్షమించలేదు. దేవుడు అదే చెప్తున్నాడు, నా ప్రజలు నా యొద్దకు వస్తారు, నా మాటలు అయినట్టుగా వాళ్ళు వింటారు, కానీ వాటిని అనుసరించి వాళ్ళు ప్రవర్తింపరు. ఇంతకీ ఎందుకు వచ్చారు? వాక్యం నేర్చుకుని దేవుడి కొరకు బ్రతకడానిక? వాక్యం నేర్చుకుని వాక్యానుసారంగా లోకంలోకి వెళ్ళి బ్రతకడానిక? వాక్యం నేర్చుకుని వాక్యం ప్రకటించడానికంటే కాదట. తర్వాత చెప్తున్నాడు చూడండి, తర్వాత మరి చాలా జాగ్రత్తగా అండర్లైన్ చూసుకోండి. వారు నోటితో ఎంతో ప్రేమ కనపరుచుదురు, కానీ వారి హృదయము లాభమును ఆపేక్షించుచున్నది. ఇదే నచ్చలేదండి దేవుడికి. మాటలతోనేమో దేవుడంటే మాకు చాలా ప్రేమ అండి, దేవుడి కోసం సభలు పెడితే ఎంత దూరమైనా వచ్చేస్తామండి, ప్రార్థన ఎంతసేపు అయినా చేసేస్తామండి, వాక్యం ఎంతసేపు అయినా చదివేస్తామండి అంటున్నారట. ఇదంతా ఈ మాటలంతా కూడా దేవుడి మీద ప్రేమతో మాటలతో వస్తుందట. హృదయం మాత్రం ఏం ఆపేక్షిస్తుందట? లాభం. ఇది దేవుడికి చాలా బాధపడిపోయాడండి దేవుడు ఈ విషయంలో. దేవుని పిల్లరా, మన వాక్యం విన్నా, మనం ప్రసంగం చేసిన, పాట పాడిన, మనం ఏదైనా సహాయం చేసిన అన్నీ కూడా దేవుడి మహిమ నిమిత్తమై, దేవుడి నామ ఘనత నిమిత్తమై చేయాలి తప్ప సొంత మహిమ, సొంత కీర్తి, సొంత పేరు వీటి కోసం చేసినా కూడా దేవుడు వాటిని లాభం కోసం చేసావు అంటాడు. చాలా చర్చిలో ఏం జరుగుతుందంటేనండి, కానుకలు వేసేటప్పుడు కానుకల సంచి పట్టుకెళ్తారు, మీకు తెలుసు కదా. అందరూ అందులో కానుకలు వేస్తారు. కొంతమంది కానుకలు అందులో వేయరండి, సపరేట్గా ఒక పేపర్ తీసుకుని ఆ పేపర్ మీద పేరు రాసి, ఇతను 100 రూపాయలు ఇస్తే నేను 100 రూపాయలు ఇస్తున్నానని చెప్పి ఆ పేపర్లో పెట్టి, అది ఆ కానుకలు సేకరించడానికి వెళ్ళిన వ్యక్తికి ఇచ్చి, ఇది పాస్టర్ గారికి ఇవ్వండి అంటాడు. అందరూ సంచిలో కానుకలు వేస్తే ఇతను మాత్రం స్పెషల్గా పాస్టర్ గారి దగ్గరికి ఎందుకు పంపించాడు చెప్పండి? ఎందుకు పంపించాడు? మీకు తెలుస్తుందో లేదో, అలా వచ్చిన పేపర్లన్నీ తర్వాత పాస్టర్ గారు విప్పి చదువుతూ ఉంటాడు. పలానా సుబ్బారావు గారు 100 రూపాయలు పంపించాడు, ఆయన కుటుంబాన్ని దేవుడు దీవించను గాక అనగానే మనోడికి ఎలాగుంటుంది? నా పేరు ఇప్పుడు సంఘం మధ్యలో వినపడింది. ఇంతకీ కానుకిచ్చింది దేవుడి కోసమా, కానుకిచ్చింది పేరు చదివించుకోవడం కోసమా? ఇలాగ ఎంతమంది లేరండి? లాభము, పేరు రావాలి, ఘనత రావాలి, గొప్ప రావాలి, వద్దండి. ఈ భక్తి అసలు మంచిది కాదు. పేద విధవరాలు 2 కాసులు వేసిందట కానుక పెట్టులో. కానుక పెట్టులో కానుకేసేది చూసేటట్టుగా వేస్తారో చూడకుండా వేయకుండా వేస్తారు చెప్పండి? ఎలా వేస్తారు? మన కానుకలు వేసినప్పుడు ఎలా వేస్తాం చెప్పండి? చాలా సీక్రెట్గా మొత్తం గుప్పుడిలాగా, అసలు గాలి కూడా వెళ్ళకూడదు అన్నట్టుగా బిగిస్తారు చాలామంది. అలా బిగించి వేశారు. పేద విధవరాలు 2 కాసులు వేసిన సంగతి యేసుప్రభుకి తెలిసిందా తెలియలేదా? తెలిసింది. ఇప్పుడు నువ్వు వేసే కానుక యేసుప్రభు చూస్తాడో చూడ్డా? చూస్తాడు. ఇప్పుడు యేసుప్రభు చూస్తే వచ్చే మహిమ కాదు నాకు కావాల్సింది. ఎవరి వల్ల మహిమ కావాలి? ప్రజల దగ్గర చప్పట్లు, ప్రజల దగ్గర కానుకిచ్చాడట అని పేరు వద్దండి. ఇదంతా కూడా లాభాపేక్ష అవుతుంది. ఈ భక్తిని దేవుడు నచ్చదు దేవుడికి. కనుక దేవుని పిల్లలారా, మానవ జన్మిచ్చిందండి ఆయనకు మహిమ తేడానికి, నీ సొంత మహిమను వెతుక్కోవడానికి కాదు, నీ పేరు వినపడ్డానికి కాదు, నీ గొప్ప కోసం కాదు నీకు జన్మించింది. బైబిల్లో మీకు తెలియదు కాదు కదా, ఒక రాజు చక్రవర్తి పొంగిపోతున్నాడు ప్రజలు పొగుడుతుంటే. అసలు మీ మాటలు దేవుడు మాట్లాడినట్టుగానే మాట్లాడుతున్నారండి. అపోస్తుల కార్యాలయంలో ఉంటాడు, మీకు తెలుసు కదండి, హేరోదు. అసలు మీ మాటలు వింటుంటే దేవుడు మాట్లాడుతున్నట్టుగానే ప్రజలో పొగుడుతుంటే పొంగిపోయాడు, ప్రజలో పొగుడుతుంటే పొంగిపోయాడు. ఏమన్నా అక్కడ నిజంగానండి దేవుడు పలికించిన మాట ఏంటి తెలుసా? వాడు దేవుడిని మహిమపరచనందున, సొంత మహిమను వెతుక్కున్నందున అప్పటికప్పుడు వాడు ఏమయ్యాడు చెప్పండి? చచ్చిపోయాడు, పురుగులు పడి చచ్చిపోయాడు. కారణం ఏంటి తెలుసా? దేవుడిని మహిమపరచటానికి పుట్టినవాడు ఎవరిని మహిమపరచమంటున్నాడు? నన్ను మహిమపరచు. ఇది దేవుడికి నచ్చలేదండి. దేవుని పిల్లలారా, అలాంటి స్వభావం నీలోనూ నాలోనూ ఉన్న దేవుడికి నచ్చదు. మనం అందరిని ఎవరు మహిమపరచాలి?
దేవుడిని మహిమపరచాలి. అలా మహిమపరచి దేవుడికి మనం కృతజ్ఞత చెల్లించాలి. ఇందుకే దేవుడు ఈ మానవ జన్మిచ్చాడు. మానవ జన్మ దేవుడికి పనిచేసి దేవుడిని మహిమపరిచి ఈ జన్మ యొక్క కృతజ్ఞతను కొంతైనా తీర్చుకోవాలి. అంత తీర్చడం దేవుడు మనకు చేసినన్ని దేవుడికి మనం చేయలేమండి. కాస్తైనా కృతజ్ఞత చెల్లించటం అంటే దేవుడి కొరకు నువ్వు కష్టపడటం, దేవుడు సువార్తను ప్రకటించటం, దేవుడు ఆత్మలను రక్షించటం, దేవుడు ఆత్మలను బలపరచటం వాక్యంలో. ఇదేదో ఒకటి కనబరచు క్రియ రూపంలో దేవుడు మనం ఏం చేయాలి? మహిమపరచాలి. ఎవడ నిజంగా ఒక మాట చెప్తానండి, ఈరోజు దేవుడు మనసెరిగి దేవుడి కోసం నేను పుట్టాను, దేవుడిని మహిమపరచాలి, దేవుడి కోసం నేనే చెప్పాలి, ఇది క్రైస్తవులకు మాత్రమే తెలుసు. మిగతా వాళ్ళకి తెలుసు అంటారా? మిగతా కొన్ని కోట్ల మంది అండి అలాగా ఆయన గాలి పీల్చుకుంటూ, ఆయన నీళ్లు తాగేస్తూ, ఆయన ఇచ్చిన జీవితాన్ని అలా వృధాగా అనుభవించేస్తూ పాపాలు చేసుకుంటూ బతుకుతున్నారు. కాస్త కోస్త దేవుడు మనసు ఎరిగింది మనం, దేవుడు జ్ఞానం వచ్చింది మన దగ్గరికి, దేవుడు వాక్యం వచ్చింది మన దగ్గరికి. మనమే పని చేయకపోతే మనం కూడా వాళ్ళలో కలిసిపోయి ఉద్యోగాలు, వ్యాపారాలు, చదువులు, ఇల్లులు, పొలాలు, బంగారం, ఆస్తులు అనుకుంటే అసలు దేవుడిని ఎవరు గణపరుస్తారు? దేవుడి గురించి ఎవరు చెప్తారు? దేవుడి వాక్యాన్ని ఎవరు తీసుకెళ్తారు? మీరు ఆలోచించండి. నిజంగా బైబిల్లో ఒక మాట ఉంటుందండి, మీరు మనసు పెట్టి చదివితే మీ మనసుకి చాలా బాధేస్తుంది ఆ మాట. మన గురించి దేవుడు మాట్లాడుతూ ఒకసారి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మీరు చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం 6వ వచనం చదవండి బైబిల్లో. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం 6వ వచనం చూడండి. ఇదిగో ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలు అనబడినవి అనబడుతున్నాయి. నిజానికి దేవుడు ఒక్కడే, మనుషులు పుట్టించుకున్నారు దేవతలని, దేవుళ్ళని. దేవతలు అనబడినవి ఉన్నను మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు, ఆయన తండ్రి. మన అందరికీ, భూమి మీద ఉన్న మనుషులందరికీ దేవుడు ఎవరట? తండ్రి. ఈ పదం చూడండి, ఒక్కడే దేవుడు ఉన్నాడు, ఆయన మన తండ్రి. ఆ పదం చూడండి, తండ్రి. నిజంగానండి, దేవుడితో ఈ బాండింగ్ ప్రజలకు ఏర్పడితే, నేను కొడుకునే, ఆయన మా డాడీ, ఆయన నా తండ్రి అన్న ఫీలింగ్ కనుక మనసులోంచి వస్తేనండి, చాలామంది దేవుడి కోసం బ్రతికేవారండి. పరలోకమందు ఉన్న మా తండ్రి అని ప్రార్థన చేస్తారు తప్ప ఆ తండ్రి అనే పిలుపులో అసలు ఫీలింగే లేదు. నా తండ్రితో మాట్లాడుతున్నానన్న ఆలోచనే లేదు. ఆర్టిఫిషియల్ ప్రార్థనలు అయిపోయాయి. అందరూ ఎలా చేస్తున్నారు, మేము అలాగే కాపీ కూడా చేసేస్తాం. అది కాదండి, డాడీతో మాట్లాడేటప్పుడు, మీ నాన్నతో మాట్లాడేటప్పుడు మీరు ఎంత మనసు విప్పి ఆప్యాయంగా మాట్లాడుకుంటారో, పరలోకంలో ఉన్న తండ్రికి ప్రార్థన చేసేటప్పుడు కూడా మీరు అలాగే మాట్లాడాలి. ఎంత బాగా మాట్లాడుతున్నాడంటే, దేవుడు ఒక్కడే ఉన్నాడు, ఆయన మన తండ్రి, ఆయన నుండి సమస్తమును కలిగెను, ఆయన నిమిత్తము మనమున్నాము. ఈ పదమండలం చేసుకోండి. మనం ఎవరి కోసం ఉన్నామట చూసారా? ఆయన నిమిత్తము మనమున్నాం. దేవుడి కోసం ఉన్నావు నువ్వు, దేవుడి కోసం పుట్టావు నువ్వు. దేవుడు తన కోసం నిన్ను, నీ పాపాలు క్షమించి కడుక్కున్నాడు. ఆయన కోసం ఉన్నాం మనమంతా. ఆయన నిమిత్తం. ఆ పదం చూసారండి, ఆయన నిమిత్తం మనం ఉన్నాం. నా కోసం మీరే ఉన్నారు అంటున్నాడు దేవుడు. అసలు భూమి మీద నేను మిమ్మల్నే ఎరుగుదును అంటాడు ఇంకో చోట. అంటే దేవుడు ఆలోచనలు, దేవుడు ఆశలు భూమి మీద ఉన్న మనుషుల ఎడల ఎంత ఉన్నతంగా ఉన్నాయి మీరు ఆలోచించండి. నా కోసం ఉన్నారు మీరు, నా పని చేయాలి, నా గురించి ప్రకటించాలి, నన్ను మహిమపరచాలి. నా పిల్లలుగా ఒక తేజో నక్షత్రాల్లాగా బుద్ధిమంతులుగా జీవవాక్యాన్ని చేతపట్టుకుని లోకంలోకి వెళ్ళి మీరు జ్యోతుల్లా ప్రకాశిస్తుంటే, మా తండ్రి పరలోకమందున్నాడు, ఆయన పిల్లలు మీరంతా, నేను కూడా ఆయన కొడుకునే, ఇదిగో ఆయన కోసం నేను బ్రతుకుతున్నాను, మీరు బ్రతకండి అని ఒక నిజంగా మీ జీవితాన్ని ఒక సాక్ష్యంగా పెట్టి ప్రజల మధ్యలోనికి మీరు వెళ్ళిపోతుంటే, మిమ్మల్ని చూసి ఆనందపడిపోవాలనుకున్నాడు దేవుడు, మిమ్మల్ని చూసి సంతోషపడిపోవాలనుకున్నాడు దేవుడు. అందుకే జన్మిచ్చాడు. కానీ ఎవరు ఈ జన్మకు దేవుడికి కృతజ్ఞత చెల్లిస్తున్నారు? యేసుప్రభు గురించి మాట్లాడే మాట మీ అందరికీ తెలుసు. ఆయన బాప్తిసం తీసుకుని ఒడ్డుకు రాగానే తండ్రైన దేవుడు ఆయన గురించి పలికిన మాట ఏమిటి? ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఎంత బాగుందండి, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. మన యందు దేవుడు ఆనందిస్తున్నాడా, బాధపడుతున్నాడా? మీరు చెప్పండి.
మన కార్యక్రమాల వలన, మన మాటల వలన, మన చేష్టల వలన, మన ప్రవర్తన వలన దేవుడు ఆనందపడే విధంగా మన బ్రతుకులు ఉన్నాయా? మన ఆత్మీయ జీవితాలు ఉన్నాయా? ఏమంటే మన వ్యక్తిగత జీవితాలు ఉన్నాయి. మీరు ఆలోచించుకోండి, వ్యక్తిగత జీవితాలు ఎలా ఉన్నాయి ఈరోజు. కొందరేమో బయటికి మంచివారుగా కనబడతారు, తర్వాత వాళ్ళ గురించి వాళ్ళ వెనకాల ఎంక్వైరీ చేస్తే అబ్బో వాళ్ళ జీవితం భయంకరం, ఎన్నో పాపాలు, ఎన్నో నేరాలు. కొంతమంది చర్చిలోకే వస్తారు, సహోదరుల మధ్యలో ఉన్నట్టుగానే ఉంటారు. ఏమంటే నిజంగా వాళ్ళలో ఉండే ద్వేషము, ఏమంటే ఆ కలహము, కపటము, మత్సరము, ఇవన్నీ అలాగే స్టోరేజ్ చేసి పెట్టుకుంటారు లోపల, వాక్యం నింపుకోరు. దేవుడు పిల్లలం కదా, ఇలా ఉండకూడదన్న ఆలోచన ఉండదు. ఇలాంటి సమాజాన్ని చూస్తున్న దేవుడు, నాకు కృతజ్ఞత చెల్లించవలసిన మీరు చదువుకున్నారు ప్రారంభంలో, ద్వితీయోపదేశకాండంలో, కృతజ్ఞత చెల్లించడానికి పుట్టిన మీరు మీ పాపపు కార్యక్రమాలతో, భయంకరమైన హృదయాలతో మీరు నాకేం చేస్తున్నారంటున్నాడు? ఇట్లు మీరు నాకు ప్రతీకారము చేదురా. కృతజ్ఞత చెల్లించడానికి పుట్టిన మనిషి చివరికి దేవుడికి ప్రతీకారం చేస్తున్నాడు తన పాపాలతో. కనుక మానవ జన్మకు కృతజ్ఞత ఏది అంటే, మీరు దేవుడి కోసం చేసే కార్యాలే దేవుడికి కృతజ్ఞత. చాలామంది అంటారు, మేము విశ్వసించామండి, మేము విశ్వాసులమే, మేము బాప్తిసం తీసేసుకున్నాం అంటారు. బైబిల్ ఏం చెప్పిందో తెలుసండి? క్రియలు లేని విశ్వాసము మృతము. బైబిల్లో ఉంది, తెలుసు కదా. క్రియలు లేకపోతే ఆ విశ్వాసం ఏమైపోద్దట? మృతం. నువ్వు దేవుడిని ఏదైతే విశ్వసిస్తున్నావో అది క్రియారూపకం దాల్చాలి. పరలోకం ఉందండి, నమ్మానండి అంటున్నావు, నమ్మేవా? ఇక్కడ మిమ్మల్ని టెస్ట్ చేస్తాను. పరలోకం నేను నమ్మాను అన్నవాళ్ళు చేయొద్దండి. పరలోకం ఉందని నేను నమ్ముతున్నాను అన్నవాళ్ళు చేయొద్దండి. నమ్ముతున్నారా? వెరీ గుడ్, దించేయండి. పరలోకం ఉందని నమ్మితే భూమి మీద మనం ఏం చేయాలి? పరలోకం వెళ్ళాలంటే ఏం చేయాలి? దేవుడు పని చేయాలి యేసుప్రభులాగా. ఒకవేళ పరలోకం ఉందని నమ్మితే పని చేస్తాం కదా. పాతాళం ఉందని నమ్మితే పాపం మానేస్తాం కదా. మానేస్తాం లేదా? పాతాళం ఉందని నమ్మితే భయంతో పాపం మానేస్తాం. పరలోకం ఉందని నమ్మితే విశ్వాసంతో దేవుడు పని చేస్తాం. నిజంగా మనం విశ్వసించిన మనం క్రియలు చేయటం లేదంటే ఆ విశ్వాసానికే ఎక్కడో మచ్చపడుతుంది. ఆ విశ్వాసం పైన దేవుడికి ఏదో అనుమానం ఏర్పడుతుంది. ఎందుకంటే క్రియలు లేని విశ్వాసం ఎప్పటికైనా ఏమైపోద్దట? మృతమైపోద్ది. ఏమంటే విద్య నేర్చుకున్నవాడు, వాడు నేర్చుకున్న విద్య ప్రతిరోజు కూడా చెయ్యాలి. మీకు అర్థం అవ్వాలంటే, టైలరింగ్ నేర్చుకున్నారనుకోండి ఆడపిల్లలు, టైలరింగ్ నేర్చుకున్నప్పుడు రోజు జాకెట్లో, బ్లౌజ్లో కుడతా ఉంటేనే ఆ విద్య అనేది చేతిలో ఉంటుంది. నేర్చుకుని 20-30 సంవత్సరాలు అసలు మిషన్ ముట్టుకోకుండా వదిలేసి 21 సంవత్సరాలు జాకెట్ కుట్టమనండి, వస్తుందా? రాదా? ఆడపిల్లలకు అర్థమవుతుంది ఇది. వస్తుందా? రాదా? రాదు. ఎందుకు రావట్లేదు? నేర్చుకున్న విద్య ప్రాక్టీస్ చేయకపోవటం వల్ల ఏమైంది? పోయింది. అలాగే నీలో విశ్వాసం నిలబడదు నువ్వు దేవుడు పని చేయకపోతే. దేవుడు పని చేయి, విశ్వాసంలో నిన్ను భాగ్యవంతుడిని చేస్తాడు, విశ్వాసంలో నిన్ను బలపరుస్తాడు. ఎందుకంటేనండి, పనిలోనికి వెళ్ళిన తర్వాత మనకు ఎదురయ్యే ఎదురు దెబ్బలు, మనకు ఎదురయ్యే శోధనలు, మనకు ఎదురయ్యే కష్టాల్లో, దేవా నేను నీ పని చేస్తున్నాను, నాకు ఈ శోధన వస్తుంది, కష్టం వస్తుంది అనేసరికి వెంటనే దేవుడు నీకు సహాయం చేసేస్తాడు. అక్కడ నీకు వచ్చే ధైర్యం మామూలుగా ఉండదు. అమ్మా నేను దేవుడు పనికి వెళ్ళాను కనుక దేవుడు నాకేం చేశాడు? సహాయం చేశాడు. పని చేయండి, దేవుడి యొక్క ఆదరణ పొందుకోనండి, మీ విశ్వాసాన్ని బలపరుచుకోనండి. అలా క్రియలు లేకుండా నేను విశ్వాసనే, నేను బాప్తీసం తీసుకున్నాను అంటే, మీకు మంచి మాట చదివించాను, తీతు 1:16. వారు దేవుణ్ణి ఎరుగుదమని వారు చెప్పుకొందురు, కానీ అసహ్యులను, అవిధేయులను, ప్రతి సత్కార్యం విషయంలో వారు భ్రష్టులనయ్యుండి తమ క్రియల వలన ఆయనను ఎరగమన్నట్లుగా ఉన్నారు అన్నాడు. కనుక మీరు క్రియలు చేసి దేవుణ్ణి ఎరిగామంటారా? మీరు క్రియలు చేసి మీ మానవ జన్మకు దేవుడికి కృతజ్ఞత చెప్పుకుంటారా? లేదా నామకార్థ భక్తులుగా, నామకార్థ భక్తిని కొనసాగించి మీ ఆత్మను మీరు ప్రమాదంలో నెట్టుకుంటారా? అది మీ ఇష్టం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, బైబిల్ ఎంత చక్కగా రాయించారు తండ్రి. ప్రతి విషయం మాకు అర్థమయ్యేటట్టుగా, ప్రతి సంగతి మేము నేర్చుకునేటట్టుగా, ప్రతి సంగతి మా ఆచరణలో పెట్టే విధంగా చక్కగా బైబిల్ రాయించారు.
మానవ జన్మకు కృతజ్ఞత ఏది అని, మనుషులు మీరిచ్చిన ఈ జీవితం పట్ల మెలకువగలిగి కృతజ్ఞత కలిగి మీరిచ్చిన ఈ జీవితాన్ని మీ పని కొరకు ఇస్తూ మిమ్మల్ని మహిమపరచాలి అని, మిమ్మల్ని సంతోషపెట్టాలి అని మీ పిల్లలకి మాటలు చెప్పాను. విని గ్రహించే భాగ్యాన్ని అనుగ్రహించండి. ఏర్పాటు చేసిన పిల్లల్ని దీవించండి. వాక్యం వినడానికి వచ్చిన మీ పిల్లల హృదయాలలో ఈ వాక్యాన్ని ఫలింప చేయండి. వారిని, వారి కుటుంబాలను దీవించండి. యేసుక్రీస్తు వారి పేరటి ప్రార్థన వినపాలు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఇంత మంచి వాక్యం అందించిన దేవుని